శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మన ఈరోజు పూజ్య గురుదేవుల నుంచి జాతకాలు, వాటి ప్రభావాలు, ఎన్నో జాతకాలు చూసి చేసినటువంటి వివాహాలు కూడా ఎందుకు విఫలమవుతున్నాయి, అలాగే గ్రహాలకి శాంతులు చేస్తే జాతకాలు మారుతాయా, ఎంతో గొప్పవారు చేసినటువంటి అంటే జాతక పరిశీలనలు కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, జ్యోతిషాస్త్రం ఎందుకు వ్యాపార ధోరణిలో ఉన్నది అనే విషయాలన్నీ కూడా ఈరోజు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం నాయన. చాలా సంతోషం అండి, మిమ్మల్ని ఈరోజు మళ్ళీ కలుసుకున్నాను. చాలా సంతోషం నాకు కూడా. అంటే గురుగారు, ఇప్పుడు అసలు జాతకాలని మనం ఎంతవరకు నమ్మొచ్చు? చాలా పెద్దవాళ్ళు చెప్పే జాతకాలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న సార్. మీరు చాలామందికి మన నిత్య జీవితంలో అందరికీ కూడా మనకి ఎన్నెన్నో ఏదో అవాంతరాలు వస్తుంటాయి, ఏదో కష్టాలు వస్తుంటాయి. అనుకున్న విధంగా ఎంతోమందికి జీవితం అనుకున్న విధంగా జరగదు. ఏదో ఆటుపాట్లు వస్తుంటాయి. మనం అండ్ నిత్యం ఏదో ఒక చేద్దాం అనుకుంటే దానికి ఏదో అవాంతరాలు వస్తాయి, ఇంకేదో అలా వస్తుంది. ప్రతి మనిషికి జీవితంలో ఏదో సమస్యలు, లేకపోతే మనసుకి అశాంతికో ఏదో కారణాలు అనేవి, ఏదైనా అనుకున్న పని అవ్వపట్టమో, లేకపోతే ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు దానికి రకరకాల అనుకోని రీతుల్లో ఏదో అవాంతరం రావటం, లేకపోతే ఇంకా అనారోగ్యం, ఆర్థికం, ఇలా ఏవో రావటం జరుగుతుంటాయి. మన సమస్యలు ఏమన్నా మనకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటాం, చాలామందికి ఏదో విధంగా పరిష్కారం రావాలని ముందర భగవంతుని ఆశ్రయిస్తాం. తర్వాత మన జాతకం అందరం వింటుంటాం కదా, మనం ఏదో జాతకం నా బాగాలేదు, నాకు పలానా టైం నడుస్తుంది, పలానా గ్రహం ఏదో దశ నడుస్తుంది, ఏదో దానివల్ల నేను కష్టాలు పడుతున్నాను అని ఇంకోళ్ళు ఎవరు మనం గొప్ప ఎవరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో అంటుంటారు, ఏదైనా నీ దశ బాగాలేదా, లేకపోతే నీకు ఎవరికైనా చూపించుకోపోయావా, ఇది సర్వసాధారణంగా వింటుంటాం మనం. సో అప్పుడు మనం ఎవరి ద్వారా తెలుసుకుని ఏదో జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి మనం చూపించుకుంటాం, చెప్తారు ఇట్లా ఇట్లా చేసుకొని అయినా ఇది ఫలానా ఇది నడుస్తుంది, నీకు ఇలా చేసుకోమని. అయినా వాళ్ళు చెప్పినట్టు మనం చేసుకుంటున్నా కూడా ఒక్కొక్కసారి మనకేంటంటే ఆ సమస్యలకి పరిష్కారం లభించదు. అన్నీ చేసినా కూడా లభించకుండా పోతుంది. అలాగే ఇంకొకటి ఏంటి, ఇలా వివాహాల విషయంలో ముఖ్యంగా ఏంటి, ఏదైనా మన జాతక పొంతన కోసం అని చెప్పి ఆ వధువరులు ఇద్దరిది చక్రం తీసుకుని మనం ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి వెళితే అప్పుడు రెండు చూసి చాలా బాగుంది నైనా మీరు చేసుకోండి అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మనకేంటి, వెళ్ళిన తర్వాత ఈ జాతక చక్రం అనేది ఒకటే, ఎవరు చూసినా కూడా ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది ఉంటుంది కదా. సో మనుషుల జీవుల యొక్క ప్రారంభ కర్మ అనేది ఎంత దాకా వెళుతుందంటే ప్రభావితం చేయటం అనేది ఆ క్షణంలో చూసిన ఆ మహానుభావుడికి కూడా వాళ్ళ యొక్క ప్రారంభ కర్మ యొక్క ఇది వారిని కప్పేసి చూసిన మహానుభావుడికి కూడా వీళ్ళకి సత్యం కనపడదు అక్కడ అనమాట. కనపడకుండా ఆయన నోటి నుంచి మీ ఇద్దరికి బాగుంటుందనే ఉంటుంది. ఎందుకు, ఈ జీవి అదంతా కూడా అనుభవించాల్సి వచ్చి రాసిందనమాట వీళ్ళిద్దరు కూడా. అందుకని మనం ఒకరికి కాదు నలుగురు చూపించుకున్నా నలుగురు ఇదే చెప్తారు. మన వీళ్ళ జీవితం ప్రారంభ కర్మ ఆ విధంగా రాసి పెట్టున్నప్పుడు వాళ్ళకి కనపడకపోవడం కూడా ఇదే కనపడుతుంది. సో అయితే మీరు అనవచ్చు, అంటప్పుడు మనం అసలు జాతకాలు చూపించుకోవాల్సిన అవసరం ఏముందండి, ఇంకా అనవసరం అన్నట్టు. నిజంగా చెప్పాలంటే ఒక 40-50 ఏళ్ల క్రితం వివాహాల విషయంలో ఈ జాతక పొంతన అనేది లేదు. ముహూర్తం ఏం చేసేవాళ్ళు, ఏదైనా ఎవరికైనా పిల్లవాడికి కానీ పిల్లకి కానీ సంబంధం కావాలనుకున్నప్పుడు ఆ ఫలానా ఊళ్ళో సంబంధం ఉన్నప్పుడు వెళ్ళి ఆ ఊళ్ళో కనుక్కోవటం, మంచి చెళ్ళని చూసుకోవటం, ఈ ఫ్యామిలీలు ఎటువంటివి ఏమిటి అన్ని చూసుకుని దాని ప్రకారం వివాహానికి ముహూర్తం పెట్టుకుంటారు. కానీ జాతక పొంతన ఆ రోజుల్లో చేసేవాళ్ళు కాదనమాట. ఈ తర్వాత ప్రారంభం ఇప్పుడు ఎంత అతిగా అయిపోయిందంటే మనకి చివరికి ఇన్ని నక్షత్రాలే, ఈ రాసే, ఈ నక్షత్రాలే, ఇట్లాగే అనుకోండి. దీనివల్ల ఎంతో
ఆలస్యం అయిపోతాం. దీనివల్ల ఆలస్యం చేసుకుంటున్నారు ఈ నక్షత్రాలు వీటిల్లో పడిపోయి. కానీ నిజంగా ఏ మనిషికైనా మనకి ఎలా రాసి పెట్టిందో మన జీవితం అంతా ప్రబుద్ధ క్రమం ప్రకారం వెళుతుంది. అసలు వాళ్ళిద్దరికి వివాహం అవుతుందంటేనే అర్థం వాళ్ళిద్దరికి రాసి పెట్టిందనే కదా. మళ్ళీ జాతకం చూసి మ్యాచింగ్ అనేది ఏమిటి? ఒక ఇద్దరు వ్యక్తులకి అందుకని కొంతమంది చూడండి, జాతకాన్ని నచ్చినా నచ్చకపోయినా కుదరలేదు అని చెప్పినా ఆ పిల్లలు ఇద్దరు గట్టిగా పోట్లాడి మరీ చేసుకుంటారు. మేమేం చేసుకుంటాం, ఏమవుతుందో చూస్తాం అన్నట్టుగా అంటారు. అంటే ఏంటి? వాళ్ళిద్దరికి రాసి పెట్టింది అది. సో రాసి పెట్టినప్పుడు ఆ ప్రకారమే జరుగుతుంది. ఏంటి? సో నేను అందరికీ చెప్పేది, మీరు అంత భగవంతుని మీద మీరు నిజంగా ఇంత నమ్మకం పెట్టుకుని ప్రారంభ కర్మలు ఇవన్నీ వీటి మీద నమ్మకం పెట్టుకుని భగవంతుని ప్రార్థించి చక్కగా ఉండాలని చెప్పి అంత గట్టి మనోధైర్యం సంకల్పనప్పుడు ఏం చూడక్కర్లేదు మనం. పోనీ అలా కాదు, మేము అలా కాదు, మేము కొంచెం చూస్తామన్నప్పుడు కొంచెం బేసిక్గా చూసుకోండి, అంతేగాని మిగతా జరిగే వాళ్ళిద్దరి జీవితాలు ఏ విధంగా జరగాల్సినది రాసిపెట్టి ఉంది ఆల్రెడీ. దీనివల్ల మీరు విపరీతంగా డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకుని సంవత్సరాల తర్వాత పొడిగించుకుంటూ పోకండి, బేసిక్గా చూసుకోండి. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో కొన్ని వేల మంది నేను చూస్తాను. అండ్ కొంతమంది ఫ్యామిలీస్లో అయితే వాళ్ళు ఎంతో హేమహేమిల్ లాంటి మహాపండితులు జాతకం చూపించుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఇక్కడ ఆ పండితులను కూడా నేను తప్పుపట్టట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఎంతటి పండితుడికైనా మహానుభావుడికైనా వావతలు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళ ప్రారంభ కర్మ వారికి కూడా అది వారి నోటి నుంచి అప్పుడు ఆ సత్యం అనేది కనపడదు అన్నమాట. అది కనపడకుండా వాళ్ళకి ఏ విధంగా రాసిపెట్టిందో దాని ప్రకారం ఈ నోటి మాట వస్తుంది. బాగానే ఉంటుందని ఇంకోళ్ళ దగ్గర తీసుకెళ్తారు మీరు, మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటుందంటారు, మళ్ళీ బాగానే ఉంటుందంటారు. ఏంటి? ప్రారంభ కర్మ అనేది అంతగా ఒక మనిషిని అంతగా ప్రభావితం చేస్తుంది మన జీవితాన్ని మనకి. కానీ అలాగే ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అసలు యాక్చువల్గా జ్యోతిష్ శాస్త్రం అంటే జ్యోతిష్ అంటేనే తేజస్ అనమాట, వెలుగు. ఇది ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రం మన పురాతన కాలం నుంచి గ్రహాల కదలికలు, సూర్యచంద్రులు, ఈ ప్లానటరీ సిస్టము, ఋతువులు, వీటిలన్నిటికీ సంబంధించిన శాస్త్రంగానే మనం చెప్పుకునేవాడు. దీంట్లో ఇప్పుడు ఈ ప్రశ్నాశాస్త్రం కానీ ఈ ఫలితాలు కానీ ఇవన్నీ అనేవి తర్వాత వచ్చాయి, కానీ ఇవి అంత ముఖ్యమైన ఇది కాదు. బేసిక్గా ఇదంతా కూడా మనం చెప్తాం కదా. ఇప్పుడు కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఏ కంప్యూటర్ లేని రోజుల్లోనే గ్రహణాల గురించి చెప్పేవాళ్ళు, ఈ టైంకి గ్రహణం వస్తుంది. అవన్నీ లెక్కలు కట్టి, అంటే ఖగోళ శాస్త్రం కూడా దీంట్లో భాగం యాక్చువల్గా. అన్నీ మనకి అసలు ఎక్కడో కొన్ని కోట్లాది కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రాలు, ప్లానెట్స్, వాటి మూమెంట్స్, ఏ క్షణానికి ఎక్కడ ఏ రోజుకి ఏది వస్తుంది, ఇవన్నీ చెప్పే శాస్త్రమే మనకి జ్యోతిష్ శాస్త్రం. ఓకే, అంత దాన్ని చివరికి ఇప్పుడు జ్యోతిష్యం అంటే ప్రతి వాళ్ళకి ఈ గుర్ర పందాల్లో ఏ గుర్రం గెలుస్తుంది, ఈ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారు, దీని మీదకే వెళ్ళిపోతున్నాయి. కానీ లేకపోతే ఇగో ఈ స్పెక్యులేషను, స్టాక్ మార్కెట్, ఈ లాటరీలు, ఇట్లా చెప్పాను కదా, ఈ హార్స్ రేసెస్, వీటిల్లో లేకపోతే ఈ ఎలక్షన్స్ అని కానీ ఇటువంటి వాటిల్లోకి వెళ్ళిపోతుంది. కానీ నిజంగా ప్రపంచానికి ఇది ఎంతో ఉపయోగకరమైనది, ఇది ఎంతో విస్తృతమైనది, అది అసలు ఈ శాస్త్రం అనేది కాకుండా దీనికి పరిమితం అయిపోయి, వ్యక్తులు పరిమితం అయిపోయి చేసుకుంటున్నారు. అండ్ సో దాంతో ఏమవుతుంది, కొన్ని చోట్ల ఇప్పుడు కాలక్రమంగా ఎన్నో వాటిలో వ్యాపార ధోరణులు మనకు వచ్చేసినట్టు వీటిల్లో కూడా వచ్చేసి మనం ఇప్పుడు అంటున్నాం కదా, మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా కమర్షియల్గా అయిపోయిందండి అని అంటున్నాం. అలాగే దీంట్లో కూడా ఇదేంటిది, ఇది ఒక మనిషిని యొక్క బలహీనతని ఆసరా చేసుకునేది. మనకి ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నప్పుడు ఇది మనకు ఎంత బాధపడుతూ వెళ్తాం, ఆ జాతకం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు ఒక సులేస్ లభించడం కోసం కొంచెం దీంట్లోంచి ఎలా బయటపడాలి కదా అని వెళ్తాం కదా. అండ్ ఈ రోజుల్లో అందరికీ కూడా ప్రతి మనిషి కష్టం లేని వాళ్ళు ఎవరు అందరూ ఉంటారు. సో అవతల వాళ్ళు ఏంటంటే, ఇంత ముందు కాలంలో ఒక జ్యోతిష్కుడు అనేవాడు ఎలా ఉంటేవాడంటేనైనా వాళ్ళు ఫలానా సమయంలో కానీ జాతకాలు చెప్పేవాడు కాదు, ఫలానా రోజుల్లో చెప్పేవాడు కాదు, ఏమి సూర్యాస్తమయం ఇంతలో చెప్పేవాళ్ళు కాదు. అండ్ ఎన్నెన్నో నియమాలు ఉంటాయి. వాళ్ళు రోజు
వాళ్ళ అనుష్ఠానం చేసుకుని కానీ వాళ్ళు గుర్తు చేసి చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళకి ఏమైనా కొన్ని కారణాల వల్ల ఇలా ఏదైనా మైల ఇవన్నీ వచ్చినప్పుడు ఆ రోజుల్లో చెప్పరు. ఇలా ఎన్నెన్నో విధులు చేసేవాళ్ళు. అండ్ వారు ఎవరైతే ఈ శాస్త్రాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు మహాజ్యోతిష్కులు ఎంతో నిత్యానుష్ఠానంలో ఉంటూ ఇవన్నీ గమనంలోకి తీసుకుని గణన చేసుకుని దాని ప్రకారమే వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు, ఈ విధంగా ఉంటుంది. అలాగే అసలు అవతల మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పేవాళ్ళకి, ఆ జ్యోతిష్యం వారికి కూడా ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నిటితో పాటు మన దగ్గరికి వచ్చిన వాడికి మంచి జరగాలి అనే ఆలోచనే ముఖ్యంగా ఉండాలి. అప్పుడే ఏంటి మనకి అక్కడ కొంచెం వీళ్ళ ప్రారంభకరం ఏమిటి అనేది మనకు కనబడుతుంటుంది దాంట్లో. అంతేగాని మనం ఇలా ఒక ప్రశ్న చెప్పి 1500 రూపాయలు, ఇంకో దానికి 4000 రూపాయలు, ఇంకో దానికి 10,000, ఎప్పుడైతే ధనంతో దీన్ని ముడిపెడతామో అప్పుడు ఈ శాస్త్రం ఫలించదు. ఇక ఇదేంటిది, ఇది దైవకు సంబంధించిన శాస్త్రం, మిగతా వాటిలా కాదు. దైవ సంబంధించింది, ఒక మానవుల జీవితానికి సంబంధించింది. భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఇది? సమాజ శ్రేయస్సు కోసం, మనుషులందరూ కష్టాల నుంచి ఉపశమనం కలిగించడం కోసం ఇటువంటిది ఇచ్చిన శాస్త్రం కాబట్టి ఇది. దీన్ని ఎవరైతే చేస్తున్నారో వారు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలాగా చేయాలి, కానీ దాన్ని ఎక్కడ ఒక వ్యాపార ధోరణి అనేది తీసుకురాకూడదు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చూడండి, ఈ చెప్పడం అనేది కూడా ఒక ఫలానా టైం అని లేదు, ఫలానా రోజు లేదు కదా. అండ్ చేస్తున్న వాళ్ళలో ఎంతమంది ఇంత అనుష్ఠానం చేసుకుంటూ చేస్తున్నారు మనకి. సో దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు చెప్పిన ఫలితాలు కూడా అవ్వట్లేదు, సరిగా అవ్వట్లేదు. వీళ్ళకి ఏదైనా చెప్పినా కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి చెప్తారు చూసి, చాలా ఏదో అనారోగ్యంతో ఒకళ్ళు వస్తారనుకోండి, చూసిన అయినా నీకు ఈ దశ నడుస్తుంది, ఈ విధంగా నడుస్తుంది, దీనివల్ల నీకు ఇలా నువ్వు కష్టపడుతున్నావు, దీనికి నువ్వు ఫలానా పరిహారం చేసుకో ఏదని చెప్తారు. వీళ్ళు ఇంత చేసుకుంటున్నా కూడా వాళ్ళకి ఏం ఉపశమనం కలగట్లేదు. నిజంగా అంత ఉపశమనం అయితే ఈరోజు ఇన్ని వేల మంది జ్యోతిష్యులు ఉన్నారు మనకి ఈ ప్రపంచంలో. అసలు ఇన్ని కోట్ల మంది జనం ఎంతో సుఖంగా ఉండాలి. ఆయన తెల్లాలేస్తే మనకి పేపర్లో జ్యోతిష్ ఫలాలు అన్నీ చూస్తుంటాం కదా. ఇవన్నీ రాసేవాళ్ళు, జాతకాలు చెప్పేవాళ్ళు, అసలు ఎందుకు ఎంతమంది నేర్చేసుకుంటున్నారంటే నా దగ్గరికి ఎప్పుడైనా ఏమైనా సలహాకు వస్తే ముందర వాళ్ళే చెప్పేస్తారు, మాకు ఈ దశ నడుస్తుందండి, ఇది ఇట్లా ఉందండి, ఈ గ్రహం ఇక్కడ ఉంది, దీనివల్ల ఇంత జరుగుతుంది. నేను మీకు అన్ని మీరు తెలిసినప్పుడు ఇంక నన్ను ఎందుకని బాబు, నన్ను మీరు అడగటం. అండ్ వాళ్ళకి తగ్గట్టుగా మనం చెప్పాలని కూడా అనుకుంటుంటారు వాళ్ళు. ఆ విధంగా చెప్తే ఇప్పుడు వాళ్ళు ఇందాక నేను చెప్పాను, ఏదో 3-4 వద్దన ఎవరన్నా మనకి ఏమన్నా అవునని చెప్తారేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం, ఇంకో జాతకం చూపించుకుందాం, ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇది మానవ సహజ, మనుషులందరికీ చెప్తున్నా. ఏంటంటే మిగిలిన శాస్త్రాలకి వీటికి ఇంత విశిష్టత ఉంది కాబట్టి ఆ చెప్పే జ్యోతిష శాస్త్రవేత్త నిత్యానుష్ఠానం చేసుకుంటూ ఈరోజు ఉదయం లేవగానే దేవతార్చన చేసుకుని ఈరోజు నా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ స్వామి నువ్వు నా చేత ఏది పలికిస్తావు నేను అది చెప్తాను, అలాగే వాళ్ళందరి జీవితాలు సుఖప్రదంగా ఉండేలాగా నువ్వే అనుగ్రహించే వాళ్ళని, నేను ఏ ధనము ఏమీ ఆశించను అని చెప్పని మనం చెప్తే అప్పుడు ఇటువంటి వాళ్ళు చెప్పేట వల్ల అవతల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది. నేను పూర్తిగా తొలగిపోతున్నాను అప్పటికి కూడా, దానివల్ల ఉపశమనం ఏ మనిషికైనా కావాల్సింది ఏమిటి, మనకి ఉపశమనం కలగటం. సో ఆ వచ్చేవాళ్ళకి చెప్పేవాళ్ళు ఇవన్నీ పాటించి చెప్తే అప్పుడు వాళ్ళకి కాస్త ఉపశమనం కలుగుతుంది. బట్ ప్రారంభ కర్మ ప్రకారం వాళ్ళు అనుభవించాల్సి ఉన్నా కూడా దానికి కొంచెంలో కొంచెం ఉపశమనం కలుగుతుంది మనుషులకి. అది కూడా ఎప్పుడు చెప్పాను కదా, ఈ చెప్పే వాళ్ళకి కూడా అంత సిన్సియారిటీగా అంత ఇదిగా చెప్తున్నప్పుడు అనమాట. అసలు ఇంకొకటి చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, నీకు ఇప్పుడు ఏలినాడ్స్ నడుస్తుంది, ఇంక నీకు చాలా కష్టాలైనా నువ్వు ఇంక రోడ్డు మీద పడిపోతావు, ఇప్పుడు సంవత్సరం ప్రారంభమైంది, ఇంకా 6.5 సంవత్సరాలు నీకుంది, ఇదే ఇంక నువ్వు చాలా కష్టం అని అంటుంటారు 7 అనేటప్పటికి. సో అక్కడితో ఏంటంటే ఈ మనిషి ఎంతో అసలే ఒక కష్టంలో ఉండి వెళతాం మనం. వెళ్ళినప్పుడు ఆ మనిషి మన సాంత్వన చేకూర్చి మంచి ధైర్యం చెప్పి ఒక్కొక్కసారి చెప్పే ఒక్కొక్క మాట శక్తి ఎంతో ఉంటుంది మనకి, అది ఆ శక్తి ప్రకారం. అలాగా అసలు మామూలుగా ఆలోచిస్తానండి, ప్రతి మనిషి
జీవితం అంతా కూడా ఒక మనం పుట్టిన నక్షత్రం బట్టో మనకి నడుస్తున్న మన జాతకరీత్యా మనకి నడుస్తున్న దశ గురించి కానీ, దశ వల్ల కానీ, అంతర్దశల వల్ల కానీ, మన రాశి వల్ల కానీ, ఏ రాశిలో పుట్టాం అన్నదాని కానీ ఇవే కేవలం ప్రభావితం చేయవు మన జీవితాన్ని. మన జీవితం మొత్తం ఇంతకుముందు కోట్ల జన్మల నుంచి మనం పోగేసుకున్న ప్రారంభ ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు 27 నక్షత్రాలు ఉంటాయి మనకి. నేను అందరితో అది చెప్తుంటాను అనమాట. 20 కొంతమంది ఏంటంటారు, ఏమంటే నేను మూల నక్షత్రంలో పుట్టాను, అసలు మంచిది కాదు కదండి అని వాడి జీవితాన్ని బాధపడుతూనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇదే చెప్తుంటాడు, నా నక్షత్రం బాగాలేదుతాయి. అండ్ మన వాళ్ళకి ఇంకొకటి ఏంటి, మూల నక్షత్రం ఉన్న వాళ్ళని ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుంటే మూలను ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారని అదే సామెతలు అలా వస్తాయి. నిజంగా ఇలా ఉండేటట్టయితే ఇప్పుడు మనకు 120 crores ఉన్నాయనుకున్నా 27 నక్షత్రాలు ఉంటే ఆల్మోస్ట్ ప్రతి వాళ్ళు ఒక 5 కోట్ల మంది దాదాపు ఒకరే నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటాం కదా. యావరేజ్గా స్టాటిస్టిక్స్లో చూసుకున్నా మనం ఇంతమందిలో అలా అంటే 5 కోట్ల మంది ఒక నక్షత్రంలో పుట్టి 5 కోట్ల మంది జీవితం ఒకలా గడుస్తుందా? అలాగే ఏం నడిచిన ఏమిటి, 1/4 ఆఫ్ ది పాపులేషన్ ఎప్పుడూ ఉంటారు, 4వ వంతు ఎప్పుడు ఎవరో ఒకరికి ఈ 3 రాసుల వాళ్ళు ఏం నడిచలో నడుస్తూనే ఉంటారు కదా. సో అంటే ఏంటి, ప్రతి నలుగురులోనూ ఒక మనిషి ఏం నడిచలో ఉంటాడు యావరేజ్గా చూస్తే, జనరల్గా చెప్పడానికి చెప్తున్నాను. అంటే ఈ 125 కోట్లలో దాదాపు 20-30 కోట్ల మంది ప్రస్తుతం ఏ కాలంలోనే వాళ్ళు ఏం నడిచలో ఉంటారు. అలా అని ఆ 20-30 కోట్ల మంది జీవితం ఒకేలా సాగుతుందా? నిజంగా అందరూ ఒడ్డు మీద పడిపట్లే కదా, అందరి జీవితాలు. అది కొంతమంది ఏ మనిషిని ఏ విధంగా ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మళ్ళీ వాళ్ళ పూర్వజన్మల్ని చేసుకున్న దాన్ని బట్టి ప్రభావితం చేస్తుంది తప్పితే ఈ మనిషికి ఇలా చేస్తుంది కదా, ఆ మనిషికి ఇలాగే అందరికీ ఇలాగే చేస్తుంది. ఇది ఏం నడిచిన రాగానే మొట్టమొదట్లో చాలా బాధపడిపోయి అసలు వీడికి మంచం మీద పడిపోయి అనారోగ్యం వస్తుందని అవన్నీ అనలేం మనం. అది అలా పడేటికి 27 కోట్ల మంది మంచం మీద ఉండాలి, అంతే కదా. అలా లేరు కదా ప్రపంచంలో ఇప్పుడు. సో ఒక్కొక్క విధంగా ఇది ఏ విధంగా ఏ దశలు మనని ప్రభావితం చేస్తాయి అన్నది మన పూర్వజన్మ ప్రారంభాలు బట్టి వస్తుంది. కానీ వస్తుంది తప్పితే జస్ట్ మనకి నడుస్తున్న దశ బట్టో, మనం పుట్టిన రాశి బట్టో, మనం పుట్టిన నక్షత్రం బట్టో ఎప్పుడూ కాదు. అసలు చెప్పాలంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, ఏ మనిషి జాతకం వాళ్ళకి యూనిక్, అంతే వాళ్ళది దీని ప్రకారం. కానీ అన్ని కమర్షియల్ అయిపోయినట్టు ఈ రంగం కూడా కమర్షియల్ అయిపోవడంతో అందరూ ఇలా ఉంటారంటలే. కొంతమంది ఇలా అవటంతో ఏమవుతుంది, వచ్చిన వాళ్ళు ఒక విధమైన బాధ, వీక్, చాలా డౌన్ అయిపోయి వస్తారు కదా మనుషులు. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు వెంటనే వాళ్ళని భయపెట్టేయటం, మీకు ఈ దశ నడుస్తుంది, ఇంకా ఇలా చాలా ఇదైపోతుంది, దీనికి మీరు ఇలా చేయండి, అది చేయండి, ఇది చేయండి, అలా ఒక విధమైన వ్యాపార ధోరణి దీంట్లో కూడా వచ్చేసి, సో దానివల్ల ఏమవుతున్నాడు, ఆ వచ్చిన వాడు ఇంకా బాధపడుతున్నాడు మనుషులు. సో ఇలా ఎప్పుడైతే నువ్వు చెప్పడం ప్రారంభిస్తూ పోతున్నావో, నువ్వు చెప్పేదానికి ఏది కూడా సత్యం జరగదు. ఈ రోజు కాకపోతే రేపైనా చెప్పిన అన్ని జరగవు మనకు. మనకి ఎలా ఉండాలి, ఆ జీవి యొక్క మంచి కోరికనే మనం చెప్పాలి ఏదైనా కూడా. సో ఇది మన వాళ్ళంతా గ్రహించాలన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కొంతకాలం క్రితం చాలా ఒక గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు మన భారతదేశంలో. ఆయన ఒకసారి బాంబేలో ఉండే ఒక చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనమాట, పారిశ్రామికవేత్త. ఆయన పిలిపించుకుంటారు ఒకసారి కొంచెం ఆయన జాతకం చూపించుకోవడానికని. సో వీళ్ళ డ్రైవర్ వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన తీసుకొస్తాడు. ఆయన ఎవరు ఆ జ్యోతిష్ శాస్త్రం వేస్తారు, ఆయన కూడా ఢిల్లీ నుంచి వస్తారు, ఇక్కడికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఈయనేమో వాళ్ళు చాలా పెద్ద అంతస్తులు, 20 అంతస్తుల బిల్డింగ్ ఏదో. సో దాంట్లో ఈ డ్రైవర్ డైరెక్ట్గా ఆయన తీసుకెళ్ళి వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర, చైర్మన్ గారి దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టి జాతకం అంతా చెప్పించుకుంటాడు. అయిపోయింది. అంత అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఫ్లైట్కి ఈయన బ్యాక్ వెళ్ళిపోతాడు అనమాట ఈ జ్యోతిష్కుడు. సో మళ్ళీ ఈ డ్రైవరే కదా దింపాలి. సో ఈ డ్రైవర్ మళ్ళీ కిందకి వచ్చి నమస్కారం పెట్టి ఈ డ్రైవర్ చెప్తాడు, జాగ్రత్తగా దింపేస్తామంటాడు. సో దింపి దారిలో వెళ్తున్నప్పుడు ఓ ప్రయాణం 45 minutes ఒక గంట ఉంటుంది అనమాట. అప్పుడు మరి ఇతనికి అనిపిస్తుంది, మానవాడికి చెప్పాడు కదా పాపం, నేను చెప్పించుకున్నా ఏదో ఒకటి నా జాతకం, ఎవరికైనా అనిపిస్తుంది కదా, మనకేదో అదృష్టం కొద్ది దొరికారు కానీ. వెంటనే ఆయన అడుగుతాడు, గురుగారు నమస్కారం, నేను ఏదో టాక్సీ డ్రైవర్, నేను కార్ డ్రైవర్గా నడుపుకుంటున్నాను, ఇంటికి నేను ఏదో చేస్తూ
కొంచెం నా జాతకం కూడా ఒకసారి చెప్పరా, ఎలా ఉంటుందో నా పిల్లలు ఏదో అని అడుగుతాడు. సరే బాబు అయితే ఒకసారి ఇది పుట్టిన తేదీ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చెప్పమంటాడు. సరే చెప్తాడు. చెప్పగానే ఇలా చూసి వెంటనే 2 నిమిషాలు మాట్లాడాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది నాయన, నువ్వు ఏదో రామ్జీ ఏదో పేరు ఉంటుంది, రామ్జీ, చాలా ఆశ్చర్యం. విషయం ఒకటి చెప్తాను నేను నీకు. మీ చైర్మన్ గారికి జాతకంలో ఏ యోగం ఉందో నీకు కూడా అదే యోగం ఉంది అంటాడు. అర్థమైందా? ఆయనకి ఏ యోగం నేను చూశాను, అదే యోగం నీకు కూడా ఉంది, నీ జాతకంలో కూడా ఉంది అంటాడు. అందుకని వీడు షాక్ అయిపోతాడు. మరి అదేంటి స్వామి, మరి ఆయనకున్న యాగమే నేనుంటే ఆయన అలా అన్ని వేల కోట్ల చైర్మన్గా ఉండేటువంటి, ఆయన దగ్గర డ్రైవర్గా ఉండేటువంటి అంటాడు. అప్పుడు ఈ నవ్వి ఒక మాట చెప్తాడు, కరెక్టేనాయనా, ఆయనకున్న యోగం నీకు యోగం ఉంది, నీకింత యోగం ఉంది కాబట్టి నువ్వు ఈయన దగ్గర డ్రైవర్గా ఉన్నావు. నువ్వు వెళ్ళి రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో రోజుకి ఎవరు వస్తారని చూసుకుంటూ బతకట్లేదు కదా. ఎవరో ఆఫీసర్ దగ్గర ఇంకో చోటగా డ్రైవర్లుగా లేవు కదా, నువ్వు ఈయన దగ్గరికి వచ్చావు కదా, దీనికి ఎంత యోగం ఉండాలి మరి. సో నీకున్న యోగం ఇలా పనిచేసింది, అర్థమైందా? ఈ నేను చక్కగా చూసుకుంటున్నాడు కదా, నీకు మంచి జీతం వస్తుంది, నేను చక్కగా చూసుకుంటున్నాడు, నీ మంచి చెడు చూస్తున్నాడు, నీకు ఏదైనా పిల్లలకు కావాలని చదువులు చెప్పిస్తున్నాడు. ఆ యోగం వల్ల నీకు ఇలా జరుగుతుంది, ఈ యోగం అనటం వల్ల ఆయనకి అదలా జరిగింది. సో యోగాలు ఇవన్నీ మన జాతక చక్రాల్లో కనపడుతున్నా ఎవరెవరికి ఏ విధంగా అది ఎంతవరకు ఎలా పనిచేస్తాయన్నది మళ్ళీ మారుతూ ఉంటుంది. ఇప్పుడే చూసాం కదా మనం, ఇది నిజంగా జరిగిన సంఘటన అన్నమాట. నిజంగా జరిగిన సంఘటన. ఆయన తిరిగిన కారులోనే ఈయన తిరుగుతుంటాడు కదా. అంతే కదా, ఆయన తిరిగిన కారులో తిరుగుతుంటాడు. ఒకటే కారులో 24 గంటలు అదే కారులో ఉంటాడు, ఇప్పుడు అదే కారులో ఉంటాడు. ఈయన దగ్గర ఇప్పుడు మామూలుగా రోజు ఎక్కడో ఏ రైల్వే స్టేషన్కో వెళ్ళి ఎవరు వస్తారా అని వెతుక్కోనికి లేకుండా నీకు యోగం ఇక్కడ నీకు ఇలా పనిచేసింది. అండ్ ఇంకో మాట కూడా అంటాడు ఆయన అంటాడు, ఏంటి, నీ జీవితం చూడు ఎంత సాఫీగా సాగిపోతుందో, రాత్రి వెళ్ళిపోగానే హాయిగా పడుకుంటున్నావు, నిశ్చింతగా ఉంది నీకు, రోజు పొద్దున వస్తావు, 8 గంటలకు డ్యూటీ చేస్తావు, చక్కగా నీకు వాళ్ళే టిఫిన్ అది కట్టిస్తున్నారు, భోజనం చేస్తున్నావు, రాత్రి వెళ్ళిపోతున్నావు, నీ పిల్లలు చదువులకు డోకాలేదు, వాళ్ళు చూసుకుంటారు, రేపు పొద్దున వెళ్ళి పెళ్ళి అయితే పెళ్లి కూడా చేయిస్తానండి ఆయన నీకు, నీ జీవితం సుఖంగా గడుస్తుంది. ఆయన ఉన్నాడు, ఆయన సంగతి చూడు, ఆయన రోజు పొద్దున్న లేవగానే మధ్యాహ్నం మీటింగు, రాత్రి మీటింగు, రోజు భోజనం కూడా చేయడు, మధ్యాహ్నం మీటింగ్ లేకపోతే 4 అవుతుంది, రేపు పొద్దున్న ఫ్లైట్లో అక్కడికి వెళ్ళాలి, ఈ ఫ్లైట్లో ఎక్కడ తిరగాలి, ఇదంతా అవుతుంది. నిజంగా ఆయనకంటే యోగం నువ్వు ఆయన ఎక్కువ అనిపిస్తున్నాడు, నువ్వు ఎక్కువ అనిపిస్తున్నాడు అంటాడు ఆయన. ఆ యోగాన్ని ఆయన మెటీరియలిస్టిక్గా అనిపిస్తున్నాడు. కానీ జీవితం ఏ మనిషికైనా జీవితం 75 ఏళ్ళు సుఖంగా జరగడానికి, అనారోగ్యాలు రాకుండా, తిన్నాన్ని 3 పూట్ల తిండి ఉంటే అంతకు మించింది లేదు. అదే అన్నిటికంటే సుఖం. ఏ హోదా అనేది దానికి ముఖ్యం కాదు, హోదా అనేది ముఖ్యం కాదు. ఇప్పుడు నేను చూస్తానమ్మా, ఏమిటి, ఒక పెద్ద ఫార్మా మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళే ఫార్మా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకే 5,000 కోట్ల కంపెనీలు ఉన్నాయి. కానీ ఏం లేపం, ఆయనకి విచిత్రమైన వ్యాధితో పట్టుకుని 45 ఇయర్స్ ఎప్పుడో అసలు ఆయన సగం వస్తుంది. మనం ఇష్టపడి తినేవి అందరూ సగమే తినలేడు ఆయన. అండ్ ఎక్కువ దూరం కూర్చొని ట్రావెల్ చేయలేడు. ఇవన్నీ కష్టాలు ఉన్నప్పుడు నీకు ఇన్ని వేల కోట్ల సామ్రాజ్యం ఉండి ఏ ఉపయోగం నీకు అది? అంటే నేను అనేది, సుఖంగా జీవితం గడవడానికి మనిషి ఎప్పుడూ కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉండాలి. ఇది ఎందువల్ల వస్తుంది? జన్మల మన పుణ్యఫలమే మనకి. అసలు జాతకంలో చూసే వాళ్ళకి అంత చెప్పాను ఇందాక, మన దగ్గరికి వచ్చిన ఈ జీవి కష్టంతో వచ్చాడు, ఈ జీవి బాగుండాలి, జీవితం బాగుండాలి అనుకున్నప్పుడు మనకి అప్పుడు సత్యం కనిపిస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు ఎలా ఎంత దాకా అనమాట, వాళ్ళ ప్రారంభ కర్మల్లో ఉపశమనం కలిగేలాగా. అప్పుడు ఏంటి, దీంట్లో కేవలం ఈ జన్మే కాదు, పూర్వజన్మలు అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి కనపడుతూనే ఉంటాయి మనకి. ఇక్కడ ఈరోజు ఈ మనిషి సఫర్ అవుతున్నది ఎందుకు, పూర్వజన్మల వల్ల అది ఎక్కడి దాకా ఈ మనిషిని తీసుకెళ్తోంది ఎందుకు. సో అతనికి సాంత్వన కాస్త కలిగేలాగా మనం చెప్పగలగాలి. అప్పుడు ఏంటంటే దానివల్ల వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది. తప్పకుండా ఇలా చేసుకోవటం వల్ల వీటిని అంతే పూర్తిగా తొలగిపోవటం ఉండదు. నేను అందరితో చెప్తుంటాను, నాయనా, యజ్ఞాలు యాగాలు లక్షలు పెట్టి కోట్లు పెట్టి యజ్ఞాలు చేసేటైతే వాటి వల్ల ఈ గ్రహాలన్నీ అనుకూలించేసేసి మనం ఎక్కడో తీసుకెళ్ళేటైతే ఉన్న 200 మంది ఎమ్మెల్యేలు 200 చీఫ్ మినిస్టర్లు ఇవ్వాలి.
అంతే కదా, ప్రతి మనిషి అదే కొనుక్కుంటాడు కదా, ప్రతి ఎమ్మెల్యేని చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటాడు, ఆ యోగం ఉండే ఎమ్మెల్యే అవుతాడు కూడా అవుతాడు. అండ్ ఇంత చేస్తున్నా వాళ్ళు అవ్వట్లేదు కదా. అంటే దేనికి ఎక్కడ దాకా వాడికి రాసి పెట్టిందో పూర్వ జన్మల్లో వాళ్ళది, అది అక్కడ దాకానే వాళ్ళు అనిపిస్తారు. ఇప్పుడు మన వాళ్ళంతా వాస్తు కూడా డీజెల్లాగో విపరీతంగా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయింది. ఆ వాస్తులో ఎట్లా ఉంటుంది, ఒకళ్ళు ఇలా చెప్తే రెండో వాడు వచ్చి ఇంకో వాస్తు శాస్త్రజ్ఞుడు మహానుభావుడు వచ్చి అయ్యో అదంతా తప్పు, అసలు ముందు ఆ గోడ పడగొట్టండి అంటాడు. అంతకుముందే ఎవరో వచ్చి గోడ కట్టమంటారు, ఒకళ్ళు ఇంకో నుంచి పడగొట్టమంటాడు. చివరికి ఇలా చేసేటప్పటికి ఏమవుతుంది, ఒకళ్ళకి విరుద్ధంగా ఇంకోళ్ళు చెప్తున్నారు. సో ప్రజలకు ఏమవుతుందంటే శాస్త్రం మీదే విలువ కోల్పోతున్నారు చివరికి. అసలు ఈ శాస్త్రం లేదనేస్తారు, కానీ శాస్త్రాన్ని తప్పు కాదు, ఇప్పుడు చెప్పేవాళ్ళకి సరిగా లేకపోవటం అనమాట. అండ్ ఏది కూడా ఇందాక నేను చెప్పినట్టు అసలు వాస్తు అనేది వసతి అనే దాని నుంచి వచ్చింది మనకి. వసతిగా గాలి అన్నీ ఆడుతుంటే అసలు ఇప్పుడు ఈ ఇన్ని శాస్త్రాలు కానీ 50 ఏళ్ల క్రితం ఎవరు చూస్తారు ఇళ్లలో, మన ఊళ్ళల్లో ఇప్పుడు వచ్చేసినట్టు. అండ్ నిజంగా వాస్తు ప్రకారం ఒక జీవితం కనుక పూర్తిగా బ్రహ్మాండంగా మారిపోతుంది అనుకుంటే ఎంతో ధనవంతులంతా బ్రహ్మాండంగా ఆయన వాస్తు ప్రకారం వీళ్ళే కట్టిస్తారు. మరి వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా? వాళ్ళందరూ కూడా ఏదో కష్టాలు పడుతూనే ఉన్నారు కదా, ఎన్ని రకరకాల కష్టాలు పడుతున్నాడు మనమే చూస్తున్నాం. కొన్ని 100 కోట్ల నుండి బ్రహ్మాండమైన భవంతులు 100% వాస్తుతో నిర్మించుకుని ఉన్నా కూడా పడుతున్నారు కదా. అంటే ఏంటి, మన పూర్వజన్మ కర్మ ఫలాలు బట్టే మన జీవితం, మనం చేసుకునే పాపపుణ్యాలు ఈ జన్మలో మనం ఎంత ధర్మంగా ఎలా ఉంటున్నాము అన్న బట్టి మన జీవితం గడుస్తుంది. కానీ ఇది పూర్తిగా ఎందుకంటే ఎంత వీక్ అయిందంటే సత్యం గారు, కొంతమంది ఆ మధ్య ఒకళ్ళు వచ్చారు మా ఇంటికి. ఆయన ఎంతో కష్టపడి ఒక లోన్ తీసుకుని ఫ్లాట్ కొనుక్కున్నాడు. చిన్న ఉద్యోగం పాపం, ఏదో టీచర్లు తీసుకుంటూ అది వాస్తవ వరకు చూపించాడు, బాగానే ఉంది ఉన్నారు. ఒక 2 నెలలు అయ్యేటప్పటికి 2 నెలలు 4 నెలలు అయ్యేటప్పటికి ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరో ఇంటికి వచ్చారు. ఆయన కసిపోవగానే ఇది ఇలా అప్పుడు ఉండకూడదు, అసలు ఇక్కడ ఈ ద్వారం ఉండకూడదు, దీనివల్ల మీరు కష్టాలు పడతారు, దానివల్ల ఇట్లా పడతారు అనేటప్పటికి వీళ్ళకి ఎక్కడ లేని బాధ పడుతుంది మనసులో. ఎందుకంటే మనసు పీకటం అనేది ప్రారంభిస్తే ఎంత కష్టం అది. వాళ్ళు రావటం చూపించుకుని వచ్చారు, బట్ ఈయన అన్నాడు లేదు లేదు అసలు ఆ చెప్పిన ఆయన ఎవరో అసలు వేస్ట్, నాకు తెలుసు వాస్తుశాస్త్రం, ఇవన్నీ ఇక్కడ ఉండకూడదు, ఈ పైన మీరు అదేదో పెట్టారు అది అక్కడ ఉండకూడదు, అసలు ఇక్కడ ఈ కబోర్డ్స్ అని మీరు టీచ్ చేసాలి, ఇట్లా మొదలుపెట్టాడు వీళ్ళు. సో వాళ్ళు నా దగ్గరికి వచ్చి గాలి పెట్టి ఏంటంటే మేము ఎంతో కష్టపడి లోన్ తీసుకుని ఏదో కొనుక్కుంటే ఇన్నాళ్ళకి ఇలా అవుతుంది. అండ్ అలాగే ఆ రోజు సాయంత్రం నేనేమో బాత్రూమ్ నుంచి వెళ్తుంటే జారిపడ్డా, నేను ఏమో వాస్తు బాగాలేదు అందుకు నేను జారిపడ్డాను ఇక్కడ. వెంటనే మనం అన్వయించుకుంటాం. మన మనసులో ఉన్న వీక్నెస్ ఏంటంటే ప్రతిదానికి ఇదేదో అన్వయించుకుంటాం వెంటనే. అదే గనక ఆ రోజు జారిపడ్డాడు కదా, ఈయన కనుక ఆ రోజు రాకపోతే వాళ్ళ ఇంటికి దీనివల్ల జారిపడ్డాను అనుకోడు, ఏదో నీళ్ళున్న తడిని జారిపడ్డాను అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఈయన పొద్దున అన్నాడో దానికి అన్వయించుకుంటాడు, ఓ ఇది ఇక్కడ ఇంట్లో వాస్తు సరిగా అందుకు నేను జారిపడ్డాను అనుకుంటాను. మనుషులు ఏంటంటే ఈ బలహీనత వల్ల పాపం కొంతమంది నాకు చెప్తుంటారు, మాకు ఇప్పుడు ఏంటి ఆయనకు అనిపిస్తుందట, ఇంత కట్టించుకున్నాను కానీ నాకు ఎందుకు ఉండబుద్ధి కావట్లేదండి, ఏమో ఇంకా ఏం కష్టాలు పడతామేమో వెళ్ళిపోదాం అని ఉందండి, రెంట్కి వెళ్ళిపోదాం అని ఉందండి. ఇంత కష్టపడి ఇంత చేసుకుని నువ్వు దాంట్లో ఉండలేకపో. ఏంటంటే అందుకు నేను చెప్తున్నా బాబు, అంత అస్సలు మీరు భయపడకండి. వాస్తు అనేది బేసిక్గా మీరు ఏదో, నేను ఒక్కటి అందరికీ చెప్తాను, ఎవరినైనా నన్ను ఇలా అడిగినప్పుడు నేను ఈ డైరెక్షన్లో ఇంత ఇదిగా మీకు అక్కర్లేదు, మీ ఇంటికి ఈశాన్యంలో ఏది ఉందో చూసుకోండి. ఈశాన్యం వైపు కనుక ఎప్పుడు దుమ్ము ధూళి అది లేకుండా ఉంటే అది ముఖ్యం ఇంటికి. ఎందుకంటే ఈశాన్యం భగవంతుడి ప్రదేశం కాబట్టి అక్కడ కొంతమంది ఏదో టాయిలెట్ పెట్టడమో తెలియకుండా అది అలా, లేకపోతే ఏం చేస్తున్నారు తీసుకెళ్ళి డస్ట్బిన్ని పెట్టడం అట్లా చేస్తారు. ఈశాన్యం కనుక సక్రమంగా ఉంటే అసలు సగం వాస్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఆ ఇంటికి. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా పూర్తిగా వాస్తే మార్చేస్తుందని లేదు. ఎందుకంటే కొంతమంది ఏ నమ్మకం లేని వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగా గడవట్లేదా. సో ఏదైనా కూడా మన వాళ్ళు అంటారు అతి సర్వత్ర వర్జేయత్ అని, అతిగా పెట్టుకోకుండా ఎక్కడ దాకా తీసుకోవాలో అక్కడ దాకా బేసిక్గా ఉన్నాయి, బాగున్నాయి. అంతేగాని ప్రతిదానికి మీకు జరుగుతున్న ప్రతిదానికి దాన్ని ఆపాదించుకోకండి. ఆపాదించుకుని ఏమవుతుంది, మనశ్శాంతిగా ఉండలేము మన ఇంట్లో ఇంత కష్టపడి కట్టుకుని. అది అంత దాకా వెళ్ళకూడదు అనమాట.
అలాగే ఈ జాతక విషయంలో కూడా ఇప్పుడు వాళ్ళ పుట్టిన పిల్లల్ని ఆ మధ్య ఎవరో నా దగ్గరికి వచ్చి చూస్తే వచ్చారు, వాళ్ళకి పాపం లేక 10 ఏళ్ళకి వాళ్ళకి సంతానం కలిగింది. ఏం బాబు ఎంతో సంతోషపడాలి కదా, ఏదో ఫలానా నక్షత్రంలో పుట్టాట. ఇంకా ఆయన నా దగ్గరికి వచ్చి ఏదో 10 ఏళ్ళ సంతానం మాకు ఇన్నాళ్ళకి అనుకుంటే ఈ నక్షత్రంలో పుట్టాడండి, ఈ నక్షత్రంలో అది కూడా అష్టమి రోజు పుట్టాడండి, ఇంక అన్ని కష్టాలే వస్తాయండి, ఈ నక్షత్రం పుట్టండి అని ఆయన అలా అని చిన్న ఆ పసిపిల్లాన్ని పుట్టుకుని ఇలా అనుకుంటే ఆ తల్లి ఎంతో శోభిస్తుంది. అసలు ఎలా ఎప్పుడూ కూడా ఒక నక్షత్రం వల్ల కానీ ఒక తిరి వల్ల కానీ మనం ఎప్పుడు ఎవరిని దూషించకూడదు, ఎవరిని అనుకోకూడదు. ఇప్పుడు ఇందాక చెప్పానే ఇన్ని నక్షత్రాల్లో ఇప్పుడు మొన్న ఎక్కడో చెప్పాను, శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి నక్షత్రం కదా, అలానే శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ విష్ణుమూర్తిలా ప్రవర్తిస్తున్నారా? మనకి లేదు కదా. అలా హనుమంతుడి నక్షత్రంలో పుట్టిందనుకో, స్వాతి నక్షత్రంలో పుట్టిన నరసింహస్వామి అనుకున్నాం, అందరూ అంత 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 దేవతాంశలతో పుట్టినట్టు ఉన్నారు మనకి. సో నక్షత్రానికి సంబంధించి అలాగా అపోహలు పెట్టుకుని పిల్లవాళ్ళని దూషించటం, ఆ తల్లి ఎంత బాధపడుతుంది. లేక పిల్లాడు పుట్టినందుకు నువ్వు సంతోషించాలి కానీ, లేదండి వీరి పుట్టగానే నష్టజాతకుడు అయ్యాడు, అసలు నష్టజాతకుడు అనేది ఎక్కడ మనం ఆ పదం వాడకుండా నడితే. బికాజ్ ఏ పిల్లవాడు నష్టజాతకుడు అవ్వడు, ఎప్పుడు గుర్తుంచుకోవాలి మనవాడు. చాలామంది అంటుంటారు మీరు పుట్టగానే తండ్రిని కోల్పోయాడు, అప్పుడు మేము చూస్తుంటాం కదా మనం చాలా నష్టజాతకుడు అండి అన్నాడు. అయినా ఇదంతా కూడా పిల్లవాడు మనకి పుట్టడం కానీ నువ్వు తండ్రి అవ్వటం కానీ రుణానుబంధాల వల్లే తప్పితే నీ ప్రారంభ కర్మకి వాడి ప్రారంభ కర్మకి సంబంధమే లేదు. వాడు పుట్టడంతో పాటే తండ్రి కోల్పోవడం అనేది జరగదు. తండ్రికి అప్పటితో ఆయుష్ తీరింది, ఆయుష్ వెళ్ళిపోతాడు కానీ దీనివల్ల జరగటం అనేది ఎక్కడ ఉండదు. ఇది చాలా ఇవన్నీ ఏంటి, దీనివల్ల లేనిపోని మనస్పర్ధలు అశాంతులు ఇళ్లలో తెచ్చుకుంటున్నారు. దానికి కర్మకి సంబంధం లేదు, అసలు సంబంధం లేదు. నేను మొన్న కూడా మా ఇంటికి ఒకవేళ వచ్చారు, ఆయన ఇదే మాట అన్నాడు. వాళ్ళు ఎవరో అన్నారు నాతో, పక్కన వచ్చిన వాళ్ళు ఎవరు, మా వాడు చాలా ఇదండి నష్టజాతకుడు అండి, పుట్టిన 2వ రోజే తండ్రిని కోల్పోయాడు, ఆ పుట్టిన నక్షత్రం అది ఏదో పుట్టాడండి అని. నేను అమ్మ అదే నక్షత్రంలో ఈ ప్రపంచం మొత్తం ఎంతమంది పుట్టింటారు, ఆ రోజు ఎంతమంది పుట్టింటారు, అందరూ వాళ్ళ తండ్రిని కోల్పోయింటారా? ఇట్లాగే జరుగుతుందా? వారి ఆయుష్ అక్కడ దాకా ఉండి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ పిల్లవాడికి ఏమిటి, ఈ రుణానుబంధం, రుణంతో ఈ తండ్రి రుణం తల్లి రుణం, ఏ రుణాలు ఎక్కడ దాకా ఉండాలి. ఈ జన్మ ఈ విధంగా ఇంతకుముందు జన్మల్లో తను సంపాదించుకున్న ప్రారంధ కర్మ వల్ల ఏదైనా ఒక జన్మలో తండ్రి లేకుండా కష్టపడాల్సి ఉందనుకో, సో నువ్వేం చేస్తావు, నీ జన్మ అక్కడ తీసుకుంటావు. ఎటువంటిది, నువ్వు జన్మ తీసుకున్న 2 రోజుల్లోనే తండ్రిని కోల్పోయేలా జరుగుతుంది అంతే. అటువంటి చోటే నువ్వు జన్మిస్తావు. అంతేగాని నువ్వు జన్మించడం వాళ్ళు వెళ్ళిపోవడం కాదు. పిల్లవాడు పుట్టడం వల్ల ఆయన పోవటం కాదు, ఆయన అది రాసి పెట్టినప్పుడు నువ్వు అక్కడ పుడతావు వెళ్ళి. మన ప్రారంధ కర్మ వల్ల ఓకే, మన తల్లినో తండ్రినో మనం కోల్పోయే ఒక జన్మలో ఏంటంటే ఈ ప్రారంభ క్రమంలో మనుషులు రకరకాల కష్టాలు పడతారు. కొంతమంది మనం చూస్తాంగా, మన చుట్టూతో ఉన్న వాళ్ళలో కూడా ఆర్థికంగా కష్టాలు పడేవాళ్ళు, అనారోగ్యాలు కష్టపడేవాళ్ళు, సంతానాన్ని కోల్పోయేవాళ్ళు, తల్లిదండ్రులు ఎవరినో ఒకరిని హక్కుని కోల్పోయేవాళ్ళు చిన్న వయసులోనే. ఇవి ఎటువంటి కష్టాలు, ఎటువంటి మనం పడుతున్నాం అనేది అందరి ఈ జన్మే మనం చూస్తూ ఉంటాం. ఈ జన్మ కాదు కదా, ఇన్ని కోట్ల జన్మల్లో మనం పడిన వాటికి ఇప్పుడు పడతాం. సో వాటికి ఏమిటి, ఈ జన్మలో ఈ విధంగా రాసి పెట్టింది, ఇంకో జన్మలో ఇంకోటి రాసి పెట్టింది, ఇంకో జన్మలో ఇంకోటి రాసి పెట్టి ఉంటుంది. సో వాటికి ఏంటి, ఒక జన్మలో ఈ విధమైనది వాడు చేసిన పాపాలకి వాడికి ఒక జన్మలో తండ్రి లేకుండా వీడి జీవితం అంతా గడపాల్సి వస్తుంది. ఏ మేనమావుల దగ్గర ఇంకోళ్ళ దగ్గర వాళ్ళ పంచన వాళ్ళు గడపాల్సి వస్తుంది అనమాట వాళ్ళకి. అండ్ వాళ్ళతో ఏదో రుణానుబంధం ఉండి ఉంటుంది. అందుకని జరిగింది కానీ ఈ విధంగా జరుగుతుంది. కానీ పిల్లవాడిని మనం నిందించకూడదు. చాలా మంది చేసే పని, చాలా మంది ఇళ్లలో నేను చూస్తాను, పిల్లల్ని అన్నిటికీ అంటుంటాయి, నీ వల్లే మాకిది, వీడు చాలా నష్టజాతకుడు, వీటిలాంటి ఈ అమ్మాయి అమావాస్య రోజు పుట్టింది, ఆ అమ్మాయి నష్టజాతకుడు అనేది అతి సామాన్యంగా అతి సాధారణంగా మన వాళ్ళు వాడతారు. ఎటువంటి పరిస్థితుల్లో వాడు కాదండి. ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు అలా ఇటు నష్టజాతకుడు అవ్వడు, ఇటు మహర్జాతకుడు అవ్వడు. ఏమిటి పుట్టిన నక్షత్రం, పుట్టిన వేళ విశేషాలు బట్టి.
అమావాస్య రోజు కొన్ని కోట్ల మంది పుడతారు, ప్రపంచం నుంచి ఇంతమంది పుడతారే, అందరూ నష్టజాతకులు అవుతారా? అందరూ కూడా మనకి వారి వారి జీవితాలు, వారి వారి కర్మల వల్ల మన ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టాడో, మనం ఒకళ్ళు వివాహం చేసుకున్నామో, మన జీవితం ఇలా గడుస్తుంది, ఇదంటే మనం చేసుకునేది తప్పితే ఎప్పుడు ఎవరిని అలా నిందించకూడదు. నువ్వు ఇలా నిందిస్తూ పోతే ఆ పిల్లవాడి మనసు అంత గాయపడుతుంది. నువ్వు పెద్దవుతున్న కూడా అలాగే చూస్తారు. ఏంటంటే ఈ మనుషులు అది మూర్ఖత్వం అనుకోవాలో అనుకున్నా తెలియదు. వీళ్ళు ఆ పిల్లవాడు ఎంత పెద్ద అయినా కూడా ఇప్పటికీ కూడా నేను వాళ్ళు చూస్తాను. ఏంటి వాళ్ళ పిల్లవాడు ఇంటర్ పెట్టుకొచ్చి ఇంజనీరింగ్ వచ్చిన వీడు అంతా నష్టజాతకుడండి, వీడి వల్ల ఇలా మాకు కష్టాలే, వీడికి కష్టాలే ఇట్లా అంటారు. అసలు ఏమన్నా అర్థం ఉందా ఆ విషయానికి? ఏంటి వాడు పుట్టిన దానివల్ల వాడికి కష్టాలతో, దానివల్ల వీళ్ళకి కష్టాలట. మహాప్రభు నేను అందరికీ చెప్తాను, ఆయన ఎవరి జీవితాలు వాళ్ళవే. మీరు ఇప్పుడు వాడికి ఇలా రాసిపెట్టింది కాబట్టి మీ ఇంట్లో పుట్టాడు, వాడికి ఇంకేదో భాగభాగ్యాలు ఈ జన్మంతా రాసిపెట్టి ఉంటే అక్కడెక్కడో ధనవంతులు ఇళ్ళలో వాడు పుట్టిండేవాడు. ఇక్కడ పుట్టడంతోనే కారణం వాడి జీవితం ఇలా రాసిపెట్టింది. అంతేగాని మిమ్మల్ని మీ జాతకాన్ని వాడు నిర్దేశించాడు, వాడి జీవితాన్ని మీరు నిర్దేశించారు. మీ ట్రావెల్ మీదే. ఇది ఎన్నో చూస్తుంటారు వీళ్ళు. అసలు నిత్యం కూడా మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఎంతో చాలా మంచి జ్ఞానం అది ఉన్న చోట పిల్లలు ఏమాత్రం సంస్కారం లేకుండా పుట్టిన వాళ్ళు, అండ్ కొంతమంది పాపం ఏ చదువు లేకుండా ఏదో రిక్షాలు తొక్కుంటూ కాలకాడ కలిపి చేసుకునే వాళ్ళకి పిల్లలు ఎంతో సంస్కారంగా పుట్టే వాళ్ళని మనం చూస్తుంటాం. ఎందుకు? ఆ జీవి చేసిన సంస్కారాలు పునర్జన్మలో అయ్యి వాళ్ళకి వస్తాయి. అంతేకాని మనం దానికి మనం పుట్టిన పిల్లవాడిని ద్వేషించటం కానీ అస్సలు చేయకూడదు. దానివల్ల లేని పని మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. ఎప్పుడు ఆ జీవితం అంతా ఎప్పుడు ఇలాగే నువ్వు ప్రతిదానికి ఇలా అనుకుంటూ. కొంతమంది అంటారు అన్నీ వీడి పుట్టిన నక్షత్రం ఏంటి, అన్నీ వీడికి ఇలాగనే అవుతాయి, వీడికి ఏది అనుకున్నది అవ్వదు, అనుకున్నది వాడు ఇంజనీరింగ్ ఏమో సీట్ రాలేదు కాలేజీలో, లేకపోతే వీడు అనుకున్న దాంట్లో చదవలేదు, అనుకున్న టైంకి వాడికి పెళ్ళి అవ్వట్లేదు, లేకపోతే వాడికి ఇట్లా. ఇదేంటంటే ఇలా మనం ఎప్పుడు అనుకుంటుండటం వల్ల మనకే కష్టం అవుతుంది అనమాట ఇవి. అలాగే కొంతమంది తండ్రిని నిర్దిస్తారు. ఏంటి పిల్లలు తండ్రిలాగా మీరు మంచి ఉద్యోగం చేస్తుంటే బాగుండేది, మీరు బాగా సంపాదించలేదు కాబట్టి మేము పడుతున్నాం. భార్యలు కొంతమంది మీరు సరిగా చేయట్లేదు కాబట్టి మీరు చేసుకోకపోతే, ఇది మీరు కనుక చక్కగా చదువుకుని ఉంటే, మీరు ఫలానా ఎగ్జామ్ పాస్ అయ్యి ఉంటే, ఇది చేసుకుని ఉంటే మన జీవితం బాగుండేది కదా, ఇది మీరే కారణం వీటన్నిటికీ అని ఎవరో ఒక కుటుంబ సభ్యులు, నేను కొడుకులు కూతుర్లు అనట్లేదు, ఎవరో ఒక కుటుంబ సభ్యుల్ని వీళ్ళని నిందించడమే సరిపోతుంది. బట్ అసలు ఈ సృష్టిలో ప్రతి జీవిది ఎవరి జీవితం వాళ్ళదే. మనం రోడ్డు మీదకి వెళ్ళి ఒక్కసారి నుంచుంటే చూడండి ఎంత వైవిధ్యమైన జీవితం గడుపుతుందో. ఒక 50 మంది మన కంటి తిరిగి వెళ్ళిపోతుంటే ఒక్కొక్కటి జీవితం ఒక్కొక్క క్షణం ఒక్కొక్క జీవితంగా గడుస్తుంది అందరిది కదా. అండ్ వాళ్ళ జీవితాలు వాళ్ళ ప్రారంభం బట్టి గడుస్తాయి. కానీ నువ్వు నీ వల్ల నా వల్ల అసలు ఈ బంధాలు కేవలం రుణానుబంధాలే తప్పితే ఏంటి, మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన అన్నదమ్ములు, ఇవన్నీ కూడా ఇన్ని కోట్ల జన్మల్లో చేసుకున్న రుణానుబంధాలు వీళ్ళు అవుతారు. కానీ మనకి వీడు నా వల్ల చదువుకోవట్లేదు, లేకపోతే వీడి వల్ల నేను పడేయాను, ఇలా అసలు అది అంతకంటే అమాయకం ఇంకోటి ఉండదు అంతకంటే చెప్పాలంటే. అందుకని మనుషులు ఈ డిటాచ్మెంట్ తెచ్చుకోవాలి. కాస్త డిటాచ్మెంట్ తెచ్చుకుని ఇది భగవంతుని పట్టుకొని ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని ప్రార్థించిన, ఆయన ఏదో ప్రారంభ కర్మలో నేను ఇది అనిపిస్తున్నాను కాబట్టి నన్ను కాస్త ఈ ప్రారంభ కర్మ నుంచి నన్ను తగ్గించి వాడికి మంచి ఉద్యోగం వచ్చి మంచి చదువు వచ్చేలాగా దీవించు, లేకపోతే మాకేదో ఫైనాన్షియల్ కష్టాలు ఉంటాయి, ఈ కష్టాల నుంచి మమ్మల్ని బయటపడేవి, అండ్ మాకు ఇది తట్టుకునే మనోధైర్యం ఇవ్వు అని మనం వాళ్ళని ప్రార్థించాలి. భగవంతుని ప్రార్థిస్తే అని మనం చెప్పుకుంటాగా, ఇప్పుడు మనం నమ్ముకున్న గురువులను ప్రార్థిస్తే అప్పుడు వాళ్ళు మనకి అనుగ్రహించి ఇవన్నీ తట్టుకునే శక్తి మనకి ఇస్తారు. అండ్ మన పూర్వజన్మ పుణ్యఫలం ఏమన్నా కొంచెం ఉంటే మనకి కొంచెంలో పోయేది. ఇప్పుడు ఏమిటి, ఆ భగవంతుని ప్రార్థించడం వల్ల ఇంకో 7-8 నెలలు తర్వాత ఏదో మనకి ఈ మనం ప్రారంభ కర్మ కలవద్దు, ఇంకో 8 నెలల దాకా ఉద్యోగం రాదనుకుందాం, 4 నెలలకి వచ్చేస్తుంది, ఈ లోపలే వస్తుంది భగవంతుని నమ్ముకున్నందుకు. అంతేగాని మనం ఇట్లాగా డిప్రెస్ అయిపోకూడదు అనమాట. ఇది చాలా మందిలో నేను చూస్తున్నాను ఇలా అవటం. సో అలాగా ఒకళ్ళని అకారణంగా నిందించి
అలా చేసుకోకుండా భగవంతుణ్ణి గురువుని నమ్మకం చేసుకుంటూ ఉంటే తప్పకుండా ప్రారంభ కర్మ వల్ల మనం పడుతున్నప్పటికీ కూడా మనకి వెంటనే ఉపశమనం కలిగి తొందరగా బయటపడతాం, వాటిలోంచి ఆ కష్టాల నుంచి బయటపడతాం. అంతేగాని ఇంకా కుంగిపోకూడదు మనుషులు. ఇది ఇలాగే ఉంది, దీనివల్లేమో అలా అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి కుంగిపోకూడదు అనమాట. నేను అందుకని మన వాళ్ళందరికీ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను, ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళందరికీ మనం ముందు అనుకున్నాం కదా ఈ 4 భాగాలుగా చేస్తున్నామని. ఈ 4 భాగాలు కూడా మీరందరూ కూడానండి 1కి 4 సార్లు వినండి. ఒక్కొక్కటి 4 సార్లు వినండి. ఎందుకంటే దీంట్లో నేను చెబుతున్నవి అన్నీ కూడా ఈ కాలంలో ఎంతో మందికి ఉన్న సమస్యలు ఇవన్నీ, ఎంతోమంది పడుతున్న సమస్యలు ఇవన్నీ కూడా. వాటికి రకరకాలుగా నేను చెప్తున్నాను. ఎందుకు 1కి 4 సార్లు అని చెప్తున్నానంటే, నేను మన కర్మ అనేది, మనుషులకి ప్రారంభ కర్మ అనేది ఎట్లా ఉంటుందంటే, ఎంత మంచి చెప్పుతున్నా మన మైండ్కి ఎక్కనివ్వదు. ఆ మాయ అలా మనుషుల్ని మనకి కప్పేసి ఆ సత్యం గ్రహించాం. ఎందుకు ఇప్పుడు మనం ఏదో మహానుభావుల ప్రవచనాలకు వెళ్తాం, ఎంతోమంది వెళ్తున్నారుగా మన వాళ్ళందరూ. ఒక్కొక్క ప్రవచనం దగ్గర కొన్ని లక్షల మందిని చూస్తున్నాం. ఆయన పొద్దు నుంచి రాత్రి దాకా ఈ భక్తి ఛానల్ పెట్టుకుని చూసేసే వాళ్ళని చూస్తున్నాం. అలా 24 గంటల ప్రవచనాలు వినేవాళ్ళే. పొద్దున ఆన్ చేయగానే ఎస్వీబీసీ అది ఉంటుంది, రాత్రి దాకా రన్ అవుతూనే ఉంటుంది. అలా వింటూనే ఉంటారు ప్రవచనాలు, మళ్ళీ మధ్యలో అరుస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. నిజంగా ఆ ప్రవచనాలు చెప్పేవన్నీ వీళ్ళకి ఎక్కుతున్నాయా? ఆర్ ఓ చోట వెళ్ళి ఈ పని టీవీ సరే, మామూలుగా కొంతమంది ప్రవచనకారులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రవచనాలు వింటూ ఉంటే 4 మంచి మాటలు చెప్తారు. వాళ్ళు ఏమిటి, కేవలం పురాణాలే కాకుండా భాగవత రామాయణాలు చెబుతూ మధ్య మధ్యలో 4 మంచి మాటలు చెప్తూనే ఉంటారు. ఈ కాలానికి కూడా ఎలా అన్వయించుకోవాలి, ఏం చేయాలి, మీ జీవితాలు ఎలా, ఇవే చెప్తుంటారు. అప్పుడు మనం కూర్చొని వింటున్నసేపు చాలా బాగుంది, ఎంత బాగా చెప్పారు ఇదంతా అనుకుంటాం. ఇలా ఉండాలి, ఇదంతా ఏం చెప్తున్నట్టు సత్యం ఉంది, మనం ఇలా ఆలోచించకూడదు, మనం తప్పు చేయకూడదు, మనం ధర్మంగా ఉండాలి, ఇన్ని అనుకుంటాం కదా. మంచి పనులు చేయాలి, ఇంకొకరిని గబుక్కుని నిందించకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ఆవేశం తెచ్చుకోకూడదు, ఈ కష్టాలు అనుకుంటే ఇంకోళ్ళని అనుకోకూడదు, లేకపోతే మనకి ఇదే ఈ ప్రారంభకరం ఇలా జరుగుతుందని గ్రహించాలి, వీళ్ళని అకారణంగా నిందించకూడదు ఇట్లాగా. లేకపోతే ఇందా చెప్పినట్టు మా పిల్లాడి కారణం, తండ్రి కారణం, ఇలా అనుకోకూడదు, ఇవన్నీ ఇంత అనుకుంటున్నాం కదా. అన్నీ ఆ కూర్చున్నంతసేపు చక్కగా అనుకుని ఆ గ్రౌండ్లో ఎక్కడో ఉపన్యాసం అవుతుంది అనుకోండి, ఆ గేటు దాటిన తక్షణం వెళ్ళిపోతాయి మైండ్ నుంచి అన్ని. దీనికి కూడా నేను వీళ్ళని నిందించట్లే, నేను ఎవరిని వీళ్ళని అనను. ఎందుకు, ప్రస్తుతం ఉండే ఆ మాయ కలియుగం ఉంటుంది, కలి ధర్మం, కలి అనండి, కలి లక్షణం అనండి. ఆ లక్షణంతో, కలియుగ లక్షణం ధర్మం కాదు, లక్షణం అనమాట. ఈ లక్షణం వల్ల ఆ కలి మాయ వీళ్ళని కప్పి సత్యం వెంటనే గ్రహించనివ్వదు, మంచి కూడా గ్రహించనివ్వదు వాళ్ళని. సో ఆ మంచి గ్రహించాలన్నా మన ప్రయత్నం చాలా గట్టిగా ఉండాలి. అందుకు నేను అన్నాను, వెళ్ళి ఇప్పుడు 1కి 4 సార్లు వినమని ఎందుకు అంటున్నాను, 4 సార్లు వెళ్ళేటప్పటికి ఆ మాయ కొంచెం తగ్గుతుంది దాని ఎఫెక్ట్. మొదటిసారి వెళ్ళదు మనకి. మొదటిసారి చాలా మంది బాగుంది అనుకుంటారు. ఎప్పుడైనా ఏ ప్రవచనాలైనా, ఏ ఉపన్యాసమైనా అందరూ చాలా బాగుంది, వినడానికి చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి అనుకుంటాం. కానీ ఆ క్షణం దాన్ని మనం అప్లై చేసుకో. ఎక్కడ కూడా ఇవన్నీ చెప్తున్నవి కానీ ఇప్పుడని కాదు, తరతరాలుగా ఎందరో మహానుభావులు చెప్తున్నవి కానీ, మనకి రామాయణ భారతాలు కానీ, మనకి ఎందుకు మనం రాముడి గురించి ఇంత తెలుసుకుంటాం, ఇంత వింటాం, కృష్ణుడి గురించి ఇంత తెలుసుకుంటాం, ఇంత వింటాం, రోజుకి ఇంతమంది ప్రవచనకారులు చెప్తుంది కానీ, మనం చదివేవి కానీ, ఈ గ్రంథాలు మనకి ఇంత ప్రామాణికంగా ఇంత నిలుస్తుంది ఎందుకు? ప్రతి మనిషి వాళ్ళ జీవన విధానాన్ని మంచి రీతిలో చేసుకుంటూ వెళ్తారు, ఏ విధంగా దానికి ఇవన్నీ మనకి కనపడుతుంటాయి, రకరకాల దృష్టాంతాలు కనపడతాయి వీటన్నిటిలో. ఈ విధంగా ఉండడం వల్ల వీడు ఇలా ఉన్నాడు, ఈ విధంగా వల్ల ఇది జరిగింది, ఇది వాటన్నిటికీ సాక్షాత్తు భగవంతుడే వచ్చి ఆయన కూడా చూపించాడు కదా ఎటువంటి పడ్డాడు. కృష్ణుడు ఎన్ని అవమానాలు పడ్డాడు ఆయన జీవితంలో, భగవంతుడే వచ్చి కూడా. రాములు వారు ఎన్ని పడ్డారు. సో మానవ జీవితాలే తీసుకున్నారు కదా వాళ్ళు. సో వాళ్ళు మనం చూపిస్తున్నారు కదా ఇవన్నీ. సో ఇంత చెప్తున్న ప్రతిదీ కూడా ఇది ఏంటంటే, ఈ కలియుగంలో మనుషుల్ని మాయ కప్పేయటంతో ఆ మంచి కూడా గ్రహించదు, మనసు గ్రహించదు అనమాట. సో దీనికి కూడా మనం చాలా గట్టి ప్రయత్నం చేయాలి. సో ప్రయత్నం అంటే ఏమిటి, మళ్ళీ భగవంతుడికి నమస్కారం పెట్టుకోవటం. ఏదన్నా ప్రవచనకి వెళ్ళినా నేను అందరితో అంటాను,
మీరు ఎక్కడికైనా ఒక ప్రవచనాలకు వెళ్ళేటప్పుడు ముందే మీరు కూర్చునే ముందే ఒక్కసారి మనస్సులో మీరు నమ్ముకున్న దేవతకి, మీరు కొలిచే దేవత ఎవరైనా అవనండి, ఏ దేవుడైనా, ఒక్కసారి ఆ దేవతకి, అక్కడ ఎదురుకుండా చెప్తున్న గురువుకి, ఆ ప్రవచనకర్తకి ఇద్దరికి నమస్కారం పెట్టుకుని ఏమని చెప్పుకోవాలట, నాయన ఇప్పుడు స్వామికి, గురువుకి, ఇప్పుడు నేను వినబోయేదంతా కూడా నా మనసుకి పూర్తిగా ఎక్కి దాని ప్రకారం నా జీవనం కూడా నేను మార్చుకునేలాగా, నా మనసు అటు పోయేలాగా అనుగ్రహించు తండ్రులారా అని ఇద్దరికో నమస్కారం పెట్టుకోవాలి. లేకపోతే ఆ కూర్చున్నంతసేపు చక్కగా వింటాం, రాగానే వెళ్ళింది మామూలే. అభిప్రాయం విన్నదాన్ని స్థిరం చేసుకోవాలి లోపల, మనస్సులో స్థిరం చేసుకుని దానికి ఎందుకంటే చెప్పాను కదా ఆయన, ఎంతో కలి ప్రభావం ఎలా ఉంటుందంటే, ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళని కూడా ఈ మాయ కప్పేస్తుంది. అతి సామాన్యులు మనలాంటి వాళ్ళందరికీ ఏముంది, అందులో ఇప్పుడు ఇలా ఈ ప్రవచనంలో మనం వెళ్ళిపోచ్చినప్పుడు అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటాం, చక్కగా ఉంటుంది, వింటున్న సేపు చాలా బాగుంటుంది, వచ్చేస్తాం. సో దానికి మన మనస్సుకి ఎక్కి, మనస్సు నుంచి మనం కార్యరూపం ధరించాలి. మన నడవడిక, మనం చేసే పని, ఏదైనా ఒక కష్టంలో మనకు వచ్చినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ టైంలో దానికి మనం తీసుకునే ఒక డెసిషన్ కానీ, నిర్ణయం కానీ, ఇవన్నీ కూడా సక్రమ మార్గంలో, మన ఆలోచన సక్రమ మార్గంలో వెళ్ళాలి అంటే భగవద్ అనుగ్రహం చాలా కావాలి, దానికి గురువుల అనుగ్రహం కావాలి. ఈ రెండు ఉంటే ఇవన్నీ మనసుకి ఎక్కుతాయి. లేకపోతే ఊరికనే కూర్చొని చదివేసినందువల్ల, ఊరికనే విన్నందువల్ల మనకు ప్రయోజనం ఉండదు. ఈ గ్రహాలు శాంతులు చేస్తారు కదా గురుగారు, అది ఏమన్నా మన జాతకాలని మారుస్తుంది అంటారండి? మీరు అడిగిన చాలా మంచి ప్రశ్న వేస్తారు నాయన గారు. చూస్తున్నా, నేను చాలామంది ఇలా అడుగుతుంటారు నన్ను, ఏదైనా ఒక కష్ట సమయంలో వచ్చినప్పుడు మా జాతకం చూసి, ఫలానా జ్యోతిష్యులు వారు చెప్పారండి, ఈ గ్రహాలకి జపాలు చేయించుకోండి, ఈ గ్రహాలకు శాంతి చేయించుకోండి, దీనివల్ల మీకు ఈ కష్టం తొలగిపోతుంది అది అని చెప్తుంటారు, ఉపశమనం కలుగుతుంది అని చెప్పేస్తారనమాట. అయితే ఏంటంటే వాళ్ళు నన్ను అంటారు, మేము ఆయన చెప్పినట్టే మేము చేయించుకున్నామండి, మేము చక్కగా, అయినా కూడా మాకు ఎక్కడ అలాగే ఉందండి, ఆ కష్టం ఇట్లాగే ఉందండి అంటారు. మళ్ళీ పాపం వాళ్ళు ఇంకో జాతక ఒకటి చెప్తారు, వాళ్ళు ఇంకోటి చెప్తారు, నేను ఆ గ్రహాన్ని కాదు మీరు ఈ గ్రహాన్ని చేయండి అంటారు, మళ్ళీ ఇలా చేయిస్తుంటారు. ఇలా పాపం అలా వెళ్తూనే ఉంటారు, వీళ్ళకి కష్టం మాత్రం పోవట్లేదు. అలా చెప్తుంటారు నా దగ్గరికి వచ్చిన అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను గ్రహశాంతుల వల్ల మనకి ఉపశమనం కలుగుతుంది, కానీ పూర్తిగా తొలగిపోవటం అనేది ఎప్పుడో కానీ జరగదు, చాలా సాధారణంగా. ఇంకొకటి ఏంటంటే బాబు, గ్రహాల అనుకూలత, ఇలా జపాలు కానీ శాంతులు కానీ చేయించటం వల్ల ఆ గ్రహాలు కూడా కాస్త మనకి ఉపశమనం కలిగించడం కానీ, వాటి ప్రభావం తగ్గించడం కానీ, ఇవన్నీ పనిచేయటం ఎట్లా అంటే, భూమి మీద ఎప్పుడైతే ధర్మం బాగా నిలుస్తుందో అప్పుడు చేసే యజ్ఞయాగాదులు, జపాలు వీటికి గ్రహాలు వెంటనే అనుకూలత చూపిస్తాయి. అంతా ఒక 100% చూపించేస్తాయి వెంటనే. అందుకనే ఒక 200 సంవత్సరాల క్రితం, ఒక 500 సంవత్సరాల క్రితం కానీ ఇలా ఏదైనా జపాలు అవి చేస్తే వెంటనే ఫలితం చూసేవాళ్ళు అందరూ. మన వాళ్ళు చెప్తారు కదా, మా తాతగారికి పిల్లలు లేరండి, అప్పుడు ఎవరో సాధువు వచ్చాడు అని చెప్పి ఏదో గుడికి వెళ్ళమన్నారు, లేదా ఏదో పండించాడు, లేకపోతే ఏదో జపం చేయించుకోమన్నారు, వెంటనే పిల్లలు కలిగారు, మా జీవితంతో బాగుపడింది. ఇవి చాలా వింటాం. ఆ కాలంలో జరిగింది, మా నాన్నగారికి ఇలా జరిగింది, మా తాతగారికి ఇలా జరిగింది, ఇలా ఇవన్నీ. అదే ఈ రోజుల్లో మరి ఎందుకు జరగట్లేదు, ఇంతమంది చెప్తున్నా కూడా జరగట్లేదే ఏంటంటే, ఎప్పుడైతే భూమి మీద మామూలుగా సామాన్య ధర్మమే చాలా తగ్గిపోతూ ఉన్నప్పుడు మనం చేసే ఈ జపాలు, ఈ యజ్ఞయాగాదులు, వీటిలన్నిటికీ గ్రహాలు కూడా అనుకూలించవు. అప్పట్లాగా అంత పూర్తి అనుకూలత వెంటనే రాదు వీటికి మనకి. ఇది నేను చెప్పడం కాదు, ఆ మధ్య ఒక చాలా మహానుభావుడు కరోనా టైంలో ఒక ఆయన్ని అడిగితే, ఒక మహానుభావుడు చెప్తాడు, ఇన్ని చేస్తున్నారు, అంతకుముందు కాలంలో పెద్ద పెద్ద యాగాలే చేశారు, ఒక్కొక్కరు 30-40 కోట్లు పెట్టి యాగాలు చేయించారు, యజ్ఞాలు చేయించారు, ఎన్నో చోట్ల ఎన్నో అయ్యాయి. అండ్ తర్వాత ఇది వచ్చిన తర్వాత కూడా కొంతమంది పెద్ద పెద్ద ధార్మిక సంస్థలు ఎన్నో చేసి, కానీ ఏమిటి ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోయారు, మరి
గ్రహాలు ఏం చేస్తున్నాయి అండ్ ఎన్ని ఏమంటాం మనం, ఎన్ని కుటుంబాలలో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారండి అప్పుడు, పాపం కదమ్మా. ఎన్ని ప్రతి కుటుంబం ఏదో విధంగా ఏంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళనో, వాళ్ళ బంధువులనో, వాళ్ళ ఎవరో అన్నదమ్ముల్లోనో, తల్లిదండ్రులు ఎవరినో ఒకరు ఏదో విధంగా కోల్పోయిన వాళ్ళే కదా. ఎటువంటి దురదృష్ట పరిస్థితి. మరి వాళ్ళందరూ కూడా ఏంటి వాళ్ళు చేయించడం, వాళ్ళే మహానుభావులు కొంతమంది, అటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయిన వాళ్ళని మనం చూసాం. అంటే ఏంటి, ఎప్పుడైతే అధర్మం అనేది బాగా పెచ్చరిల్లిపోతుందో ఇక్కడ భూమి మీద, గ్రహాలను కూడా అనుకూలించవు, వీటికన్నిటికీ అనుకూలించవు. అందుకనే ఈ రోజున ఏమవుతుంది, మన వాళ్ళు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు, లేకపోతే ఒక పాపం దురదృష్టవత్తు పిల్లకు ఎవరికో పెళ్ళిలో ఏదో ఒకటి గబుక్కుని తొందరగా 7-8 నెలల్లోనే విడిపోవడం జరిగితే వెంటనే వాళ్ళు తొందరగా అవ్వాలని ఏదో చెప్పం అవి చేయిస్తారు కదా. మనం దానికి ఉపశమనాలుగా రకరకాలు చేయిస్తారు ఈ గ్రహాలు. చూసిన వాళ్ళు చెప్తారు ఈ గ్రహాలు అనుకూలంగా ఇలా చేయించినా కూడా వీళ్ళకి దాని ఫలితం కనిపించట్లేదు. అందుకని ఇంత కష్టం మనం చూస్తున్నాం, ఇంతమంది కష్టపడటం మన చుట్టూ ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే అసలు ధర్మం అనేది బయట ఆచరించబడినప్పుడు, ప్రపంచంలో ఎప్పుడైతే ఈ భూమి మీద ధర్మం అనేది లేదో, తక్కువ ఉందో, పైన గ్రహాలు కూడా అంతగా అనుకూలించవు. వీటి చేసి ఇంత మనం చేసే వాటికి ఈ ప్రక్రియలు అన్నీ కూడా 200 సంవత్సరాల క్రితం వేరు ధర్మం బాగుండేది సమాజంలో. అందులో వెంటనే అనుకూల చూపించేవి వెనక్కి అలా అవుతుండేవన్నీ. ఇప్పుడు అవో. అలా అని నేను ఎవరిని ఆందోళన చెందొద్దు, కష్టపడద్దు అట్లా అని చెప్పి ఎక్కడ మీరు అవ్వద్దు. ఏదో డిప్రెషన్ నిరాశకి ఇది కోల్పోకుండా నేను అనేది ఏంటి, అన్ని గ్రహాలకి అన్నిటికీ మూలమైన వాడు ఆధీనంలో, ఈ గ్రహాలన్నీ ఆధీనంలో పరమేశ్వరుడికి, అంతే కదా. మీరు ఆ పరమేశ్వరుని పట్టుకొని ఆయన మమ్మల్ని ఏదో విధంగా వీటి నుంచి బయటపడితే తప్పకుండా మనకి ఆ ఫలితం లభిస్తుంది. మనం గట్టిగా ఆయన్ని నమ్ముకుని ఓకే ఈ జపశాంతులు అవి చేయించుకోండి, తప్పులే చేయించుకుంటూ ధర్మంగా ఉంటూ ఆయన్నే నమ్ముకుని భగవంతుడిని, నాయన ఈ కష్టం మేము ఇంతకంటే పడలేకపోతున్నాము, ఏదో విధంగా తీర్చిన ఆయన అన్నప్పుడు ఆయన వెంటనే తప్పకుండా కలిగిస్తాడు మనకి. ఏంటి, ఇంత గ్రహాలు అనుకూలించకపోయినా గ్రహాలకి అన్నిటికీ ఆయనే కదా అధీనం. ఆయన వెంటనే చూస్తాడు, గ్రహాలను ఆయన ఆదేశించిన ఆయన వీళ్ళకి కొంచెం ఇట్లా ఉన్నారు. అది అందుకని ఈ రోజుల్లో ఇంత చూస్తున్నాం. ఇది ధర్మంగా మన జీవితమే మనం అధర్మంగా ఉంటూ అందరికీ అన్యాయం చేస్తూ, నేను ఇంత జపం చేయించానండి, ఇంత దానం చేశానండి, నేను 20 గోవులు దానం చేశాను, అయినా కూడా నాకు ఈ కష్టం ఇలాగే ఉందండి, ఈ కష్టం వచ్చిందండి అంటే నువ్వు చేస్తుంది అన్యాయంగా ఉంటూ అధర్మంగా ఉంటూ వీటి ఫలితం ఏముంటుంది అసలు? మామూలుగానే అధర్మంగా ఉండి ధర్మంగా ఉండే వాళ్ళే కష్టపడుతున్నారు, నువ్వు అన్యాయంగా ఉంటూ ఇవన్నీ చేస్తున్నప్పుడు వీటి వల్ల ఫలితం ఎందుకు ఉంటుంది? అలా కనపడుతుంది. జీవనమే ధర్మబద్ధంగా ఉంటే, జీవనమే మనం ధర్మబద్ధంగా అది కాపాడినట్టు బాబు. నేను ఇంతమందిని, మన దేశమే కాదు ఎన్నో దేశాల్లో నిత్యం నాకు ఫోన్ చేసే వాళ్ళని వీళ్ళని నేను చూస్తున్నాను కదా. ధర్మంగా ఉంటూ అది పెద్ద కష్టం కదా. అందరూ అంటారు ఎలా అండి మీరు ధర్మం ఆచరించమని చెప్తారు. ఎవరి జీవన విధానాల్లో వాళ్ళు ఆచరించవచ్చు. నీకు రోజంతా పొద్దున వారం అంతా నీ ఉద్యోగాలు వీటిలో సరిపోతున్నప్పుడు ఏదో రోజుల్లో మళ్ళీ నీకు ఖాళీ టైం దొరుకుతుంది కదా. అంత దాకా ఎందుకు నేను చెప్తాను చూస్తాను. మన దగ్గర పనిచేసే వాళ్ళకి, మన దగ్గర వర్క్ చేసే వాళ్ళకి, ఎందుకు మీరు ఆఫీసుల్లో ఉంటారు, ఆఫీసుల్లో ఏదో పాపం చిన్న అటెండర్లు ఎంతో కష్టంగా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి సహాయం చేయండి. ధర్మం అంటే అదే, ఆ మనిషికి ఒక జీవికి చేసే ధర్మం. అది మిమ్మల్ని కాపాడినట్టు ఏది కాపాడదు. మీకు ఇందాక నేను చెప్పాను ఈ గ్రహశాంతులు ఇవన్నిటి వల్ల గ్రహాలు శాంతించకపోయినా ధర్మం చేసినప్పుడు మీరు ఇది ధర్మానిగా ఉన్నప్పుడు తప్పకుండా కాపాడతాయని చెప్తున్నాను కదా. భగవంతుడే కాపాడతాడు అని చెప్పి. సో ఇది ఎవరికి వీలున్నంత స్థాయిలో ధర్మానికి కూడా ఈ 10% 20% అనేవి ఉండదు. ఏ జీవి ఏ మనిషి అయినా వాళ్ళకున్న రీతిలో వాళ్ళకున్న దాంట్లో తప్పకుండా అది తక్కువైనా, అది నువ్వు 10 రూపాయల 5 రూపాయల అసలు నేను అది క్వాంటిఫై చేయకూడదు. మనం ఎప్పుడు మన మనస్సే మనకి ప్రధానం అన్నమాట. మనం చేస్తున్న దానికి అలా ధర్మం చేస్తూ ధర్మంగా ఉంటే ఒక జీవులు సంతోషపడితే, ఆత్మ సంతోషపడితే వచ్చేంత శక్తి మనకి
మనకి ఆ బ్లెస్సింగ్స్ ఎక్కడ రావు. ఆ, నేను ఎంతోమందిని చూశాను. ఒకసారి ఎవరో ఇలాగే చాలా కష్టాల్లో ఉండి ఉమ్, ఆ, ఏదో ఓ గుడికి వెళ్ళి దేవుడి తిరిగి నమస్కారం పెట్టుకు వస్తాడనమాట. బయటకు వచ్చిన తర్వాత పాపం ఒక బిచ్చగాడు వారం రోజుల నుంచి తిండిది లేదు అతనికి. ఆ, ఇతను పాపం వెంటనే తీసుకెళ్ళి ఉమ్, అతనే ఆ రోజు అతను ఏంటి యాక్చువల్లీ తర్వాత ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉంటుంది. వెళ్తూ వెళ్తూ ఆ, ఓసారి ఏదో దేవుడి గుడికి వెళ్ళొద్దామని మధ్యలో వచ్చాడు. ఆ, కానీ ఇక్కడికి ఈ బిచ్చగాన్ని చూడగానే అతను అర్థమైపోయింది. ఓ అతను పాపం ఇలాగే మొత్తుకున్నాడు. వారం రోజుల నుంచి నేనేమి ఇది తినలేదండి, నాకు ఆ, అసలు నోట్లో నుంచి మాట రావట్లేదు, కళ్ళు పడిపోయేలా ఉన్నాడు అనమాట. ఆ, అక్కడ చూస్తే చాలా ఇంపార్టెంట్ మీటింగ్, ఇంకో అరగంటలో ఆఫీస్లో ఉండాలి అక్కడ నువ్వు. ఆ, అప్పుడు వెంటనే ఏం చేస్తాడు, ఇతను ఆఫీస్కి ఫోన్ చేసి ఆ, చెప్తాడు, ఈ మీటింగ్ ఇప్పుడు కాదు, రాత్రి 9 గంటలకు పెట్టుకుంటాం, వాళ్ళందరినీ రమ్మనమనండి ఆ, అని చెప్తాడు. అప్పుడు వాళ్ళల్లో ఎవరో విసుక్కుంటారు కాస్త. విసుక్కుంటే ఏదో చెప్తాడు నెమ్మదిగా, సారీ క్షమించండి, నాకు ఇంకేదో పని వచ్చింది, ఇలా అని చెప్పకుండా ఏదో నాకు పని వచ్చింది అని అంటే వాళ్ళు ఇన్ఫాక్ట్ ఏంటి ఆ మీటింగ్లో 2-3 వీళ్ళకి సుపీరియర్స్ అనమాట, ఈయనకంటే పెద్దవాళ్ళు, ఇన్ఫాక్ట్ చాలా మేనేజర్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఈయన వేరే చెప్పుకుంటాడు, ఇక్కడ ఏదో మతం ఇంకేదో అవసరం వచ్చిందండి, అర్జెంటుగా నేను వెళ్ళాల్సి వస్తుంది అర్జెంట్ వెళ్ళి అని అంటే కూడా వాళ్ళు విసుక్కుని గట్టిగా తిట్టినా కూడా అన్నిటికీ భరిస్తాడు ఇతను. భరించి ఇతను ఏం చేస్తాడు, ఇందా చెప్పాను అడిగిన వాడు అన్నాడు చూస్తారు, పాపం ఆ అభాగ్యుడిని దగ్గరలో ఉన్న హోటల్ తీసుకెళ్ళి అతని చక్కగా భోజనం అన్ని పెట్టించి అండ్ పళ్ళు అనమాట, నిజంగా జరిగింది నేను చెప్తున్నా, ఒక 4-5 కిలోల పళ్ళు కొనిపెట్టి, రెడ్ కొనిపెట్టి, ఇంకేమో బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని కొనిపెట్టి అతనికి ఒక బ్యాగ్ కొట్టి బ్యాగ్లో అన్ని అవి వేసి దాంతోపాటు ఒక 1000 రూపాయలు ఎంతో 500-1000 రూపాయలు అతని చేతిలో పెట్టి, అప్పుడు ఇదంతా అయ్యేటప్పటికి 8-8:30 అవుతుంది, అప్పుడు వెళ్తాడు మీటింగ్ అనమాట. అండ్ ఏమవుతుందో తెలుసా సత్యం గారు, ఇతనికి పెళ్ళయ్యి 11 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు ఇప్పుడు దాకా. పాపం వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు, ఈ క్లినిక్స్ అక్కడ ఎక్కడ ఏమీ ఉండట్లేదు. ఇది జరిగి ఆ మనిషి ఎంత సంతోషిస్తుందంటే ఆ సోలు ఆత్మ, అసలు తింటుంటే అన్ని రోజుల నుంచి భోజనం లేకపోయేటప్పటికీ అతని ఆ ఆకలి తీరుతుంటే అతని కళ్ళంబడి నీళ్ళు ఇలా కారిపోయాయి ఆ తింటున్న అతనికి. ఆ కన్నీళ్ళు ఇతనికి ఎంత ఆశీస్సులుగా పనిచేసాయంటే, ఇది జరిగి వెళ్ళాడు మీటింగ్కి. ఆ రోజు మీటింగ్లో వాళ్ళు కాస్త విసుక్కున్నారు, ఏమీ అనలేదు, సంయమనంగా ఉన్నాడు, పూర్తి సంయమనంగా ఉన్నాడు. మీటింగ్ అంతా అయ్యాడు. 4వ రోజే వాళ్ళ భార్య గర్భవతి అయినట్టు కన్ఫర్మ్ అవుతుంది. చూసారా, బ్లెస్సింగ్స్ మనుషులవి ఎంత పనిచేస్తాయంటే అంత చక్కగా పనిచేస్తాయి. ఆ జీవితం అనమాట. ఆ తర్వాత కొన్నాళ్ళకే 4వ రోజు కొన్నాళ్ళకే ఆ భార్య కన్సీవ్ అవుతుంది, అక్కడ పిల్లాడు పుడతాడు. అంటే ధర్మం అనేది ఇది తేలికే కదా, ఇదేమైనా కష్టమా? ఓ మనిషికి సఫర్ అవుతున్న మనుషులకి, జీవులకి, ఇన్ని కోట్లాది ప్రపంచంలో ఉన్న ఇంత కోట్ల మంది మనుషులు రకరకాల జీవన విధానం మనకి ఈ మాత్రం ఇచ్చాడు. ఈ మాత్రం లేని వాళ్ళు ఎంతమంది మనం తలాలేసి చూస్తుంటాం. వీళ్ళందరూ జీవులే కదా. మన జీవితం కూడా ఒక రోజు అలా గడిచిందో మనకేం తెలుసు? ఏ జన్మలో మనం అలా గడిచాము, ముందు ఏ జన్మల్లో మనం అటువంటి, ఇప్పుడు ఈ జన్మలో మనం బాగున్నాము అంటే ఇంకా వచ్చే అన్ని జన్మలో ఇంత బ్రహ్మాండంగా ఉంటామని కూడా తెలియదు మనకి. మన ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే, నేను ఈ జన్మలో చాలా బాగున్నాను, నాకు ఇల్లు ఉంది, ఇది ఉంది, నా జీవితం ఇలా గడుస్తుంది. ఈ జీవితం ఇలా గడుస్తుంది కరెక్టే, ముందు జన్మలు ఎలా గడిస్తే మనకు తెలియదు. ఈ జన్మ ఎందుకు ఇలా గడుస్తుంది? నువ్వు ఇంత ముందు జన్మలో చేసుకున్న పాపుణ్యాల్లో పుణ్యఫలం ఏదో ఇప్పుడు అనుభవిస్తున్నావు నువ్వు. సో పాపఫలం మేము వచ్చే జన్మలో పాపఫలం అనుభవిస్తాము, వచ్చే జన్మలో వాళ్ళేగానే వచ్చు మనం కూడా, అదే కదా. ఇది ప్రతి మనిషి గ్రహించాలన్నమాట. ఈ రోజు నేను ఉన్నానంటే ఇది ఎంత బ్లెస్సింగు. అందుని ఇటువంటి అనాథలు కనుక సహాయం చేస్తే ఒక ఆత్మ సంతోషపడితే వచ్చే బ్లెస్సింగ్స్, దీవెనలు బికాస్ మనకి మొదటి నుంచి ఏం చెప్తారు, మానవ సేవే మాధవ సేవ, ఇవి చిన్నప్పటి నుంచి వినేవే. వాటి వెనకాల ఎంత అంతరార్థం ఉంటుంది ఆయన. ప్రతి మనిషిలో ఆత్మస్వరూపం అంటేనే భగవంతుడి కదా ఆత్మ అనేది. మనం ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు నువ్వు పెడితే భగవంతుని సంతోషిస్తాడు వాడికి. ఇది ఎందుకు చెప్పాను, ఇది ఉదాహరణలాగా మీకంటే ధర్మం ఆచరించడం అంత కష్టం కాదు నాయన. మీరు ఎటువంటి, కొంతమంది నాకు ఎక్కడ అవుతుందండి అంటుంటారు. మీరు చేస్తున్న ఉద్యోగాలు, మీ దైనందిన జీవితాల్లో మీరు ఉంటూనే
ఇలా ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలా ఎన్నో రకాలుగా ఆ ధర్మాన్ని కాపాడుతూ ఉంటే మీ జీవితాలు కూడా సక్రమ మార్గంలో నడుస్తాయి. గబుక్కుని ఏదైనా ఆటుపోట్లు ప్రారంభ క్రమంలో వచ్చినా దానికి తట్టుకునే శక్తి, ఒక సంవత్సరంలో పడాల్సిన బాధ 4 నెలలకి మనం తగ్గుతుంది, మనకి తగ్గుతుంది, పడతాం. ఈ మంచితనం ధర్మమాలు అన్నమాట. ఎప్పటికీ ఇది మనుషులను రక్షిస్తూ ఉంటుంది. మనకి దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు. అది అతి తేలికగా ఏదో ఊళ్ళో ఎక్కడికో వెళ్ళావు, దానికి ఏదో 4 రోజులు లీవ్ పెట్టి చేయాల్సిన ఏమీ లేదు. కంటి ఎదురకుండా నువ్వు చేయగలిగిన పనులు ఇవన్నీ. ఈ మాత్రంగా ఈ విధంగా మీరందరూ చేయండి. అతి తేలిక విధంగా చక్కగా ఎంత తేలిక చేయటం దానివల్ల మీలాగా ఇంకో 10 మంది చేస్తే ఈ ధర్మం ఎప్పుడైతే ఈ మాత్రం ఆచరించబడుతుందో ఎంతో పాజిటివిటీ పెరుగుతుంది భూమి మీద కూడా. ఈ భూమి మీద, ఈ సమాజంలో ఎంతో పాజిటివిటీ వస్తుంది. దానివల్ల నలుగురు సుఖంగా జీవిస్తారు. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి తెలియజేశారు. ఎందుకంటే జాతకాలు వెంట ప్రతిరోజు కూడా కొంతమంది అయితే జేబుల్లోని పర్సులను కూడా జాతక చక్రాలు పట్టుకుని తిరుగుతున్నారు కూడా. ఏ క్షణంలో ఎవరు కనపడితే ఎవరికి చూపిద్దామో, ఏం చెప్తారు అనే విషయాలు. కానీ ఏదైనా జాతకాలు, గ్రహాలు వీటన్నిటికి అతీతంగా వీటన్నిటిని శాసించే దైవం ఒకటి ఉన్నది, పరమేశ్వరుని పట్టుకుంటే. ఆ దైవం ధర్మానికి కట్టుబడి ఉంటుంది. ఆ ధర్మం ద్వారానే మన దైవాన్ని పట్టుకుంటే కనుక ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ఈరోజు చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. చాలా సంతోషం. చూసారు కదండి, మనం ఏదైనా సరే జ్యోతిష్ శాస్త్రం అనేది భారతదేశానికి ఒక గొప్ప వరం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎవరికి లేనంత విజ్ఞానం మనకి జ్యోతిష్ శాస్త్రంలోనే ఉంటుంది. దాని ద్వారానే మన రాబోతున్నటువంటి ఉపద్రవాలు, గ్రహణాలు, అలాగే ఎప్పుడు మనం ఏ పంటలు వేసుకోవాలి, ఎప్పుడు ఏ వాతావరణం మనకు అనుకూలంగా ఉంటుందనే విషయాలు, ఎన్నో విషయాలు మనకు జ్యోతిష్ శాస్త్రం అందించింది. అలాంటి శాస్త్రాన్ని కేవలం ఒక వ్యక్తి యొక్క ఆనందం కోసమో లేదా వాళ్ళకి ఆనందపరిచి మనం ఆర్థికంగా లాభం పొందడం కోసం ఉపయోగించకుండా సమాజ హితం కోసం, ఈ ప్రపంచ మానవాళి శాంతి కోసం ఎంతోమంది ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఈ శాస్త్రం ద్వారా వాటి యొక్క ఫలితాలను అందిస్తున్నారు. అలాంటి వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా గురువుగారు చెప్పిన విషయాల్ని 1-4 సార్లు వింటారని ఆశిస్తూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.